పితృదేవో భవ. ఏ లోకంబున నుండి చూచెదవు తండ్రి, ఏ లోకంబున నుండి చూచెదవు తండ్రి, ఈ కుమారార్భకుండు ఈ లోకమ్మున ఇట్టి పండితులలో ఈ గౌరవం వందగా. ఏ లోకంబున నుండి చూచెదవు తండ్రి, మా లోకమ్మని తిట్టినావు. 10వ తరగతి నుండి పద్యాలు రాస్తుంటే పద్యాలకి డబ్బులు ఎవడిస్తాడరా, ఎలా బతుకుతావు, ఈ పద్యాలు ఎందుకు పని లేక పిచ్చి మాలోకం అనేవారు. పెద్దవాళ్ళ తిట్లు కూడా దీవెనలు అవుతాయంటారు. మాలోకం మాట నిజమే అయింది. మాలోకమ్మని తిట్టినావు కవితే మాలోకమయ్యన్ గదా. మాలోకమ్మని తిట్టినావు కవితే మాలోకమయ్యన్ గదా. ఆలోకింపుమా తండ్రి, ఆలోకింపుమా మోద బాష్పములచే ఆశీస్సులన్ దింపుమా, ఆశీస్సులన్ దింపుమా. ఏ లోకంబున నుండి చూచెదవు తండ్రి, ఈ కుమారార్భకుండు ఈ లోకమున ఇట్టి పండితులలో ఈ గౌరవం బంధగా. మాలోకమ్మని తిట్టినావు కవితే మాలోకమయ్యన్ గదా. ఆలోకింపుమా మోద బాష్పములచే ఆశీస్సులందింపుమా. ఆచార్య దేవో భవ. అక్షరమాలను మొదలిడి, అక్షరమాలను మొదలిడి అక్షయ పరిశోధనమున అగ్రశ్రేణిన్ నిక్షేపముగా నిలిపిన. అక్షరమాలను మొదలిడి అక్షయ పరిశోధనమున అగ్రశ్రేణిన్ నిక్షేపముగా నిలిపిన త్రియక్షుల ఆచార్యవరులను అభివందింతున్. ఒక జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు, ఒక తాత సుబ్బారావు గారు, ఒక భమిడిపాటి సీతారామయ్య గారు, ఒక ఎన్విఎస్ రామచంద్రమూర్తి గారు, ఒక ఇంద్రగంటి రామచంద్రమూర్తి గారు, ఇంతమంది తలుచుకుంటే ఈ గరిక పాటీయరమై పరటి వెలుగుతోంది. ఇది ఒకరి శక్తి కాదు, ఒకరి వ్యవహారం కాదు. ఇది ఒక మనిషి అభివృద్ధి వెనకాల ఎన్నో హస్తాలు ఉంటాయి. ఆ హస్తాలతో పసిపిల్ల వయస్సు నుంచి పొదివి పట్టుకోవడం వల్లే మనిషి ఎదుగుతాడు. అందున గురువుల స్థానం చాలా గొప్పది. వాళ్ళు అందరితో పాటే మనకు చదువు చెప్పాం అనుకుంటారు. ఆ గ్రహించే శక్తి ఉన్నవాడికి ఆ విలువ తెలుస్తుంది. అదే గురువు దగ్గర చదువుకున్నా అందరికీ రాకపోవచ్చు. అక్షరమాలను మొదలిడి అక్షయ పరిశోధనమున అగ్రశ్రేణిన్ నిక్షేపముగా నిలిపిన త్రియక్షుల ఆచార్యవరులను అభివందింతున్. ఏ గౌరవం వచ్చినా సరస్వతి కటాక్షమే. ఏ మాటైనా గుచ్చుకున్నా అది సరస్వతి కటాక్షమే. గుచ్చుకున్న మాట మన అభివృద్ధి చేసినట్టుగా మెచ్చుకున్న మాట మన అభివృద్ధి చెయ్యదు. గుచ్చుకోగానే మనం కొంచెం ఆలోచిస్తాం, ఎందుకు గుచ్చుకుంది, వీడెవడు నన్ను గుచ్చడానికి అని. వాడికి అహంకారం ఉంటుంది, నేనేం గుచ్చకూడదా, నువ్వు గుచ్చలేదా అంటాడు. అప్పుడు మనము ఆలోచిస్తాం, అప్పుడు ఖచ్చితంగా ఎదుగుతాం. విమర్శను సహించడం కాదు, ఆహ్వానించగలగాలి. అది మన తీర్చిదిద్దుతుంది. అందుకని నా దృష్టిలో ఏం జరిగినా సరస్వతి కటాక్షంగానే భావిస్తాను. వచ్చిన గౌరవం ములవి భారతి పాదములల్లు తీవెలవు, గుర్చిన ముళ్ళ కంచెలవి గుండెలలో నగులాబి పోవులవు. వచ్చిన గౌరవం ములవి భారతి పాదములల్లు తీవెలవు, గుర్చిన ముళ్ళ కంచెలవి గుండెలలో నగులాబి పోవులవు. ముత్యమటల్ స్రవించునవి ముత్యములు ఈ బ్రతుకాలి చిప్పలో. ముత్యమటల్ స్రవించునవి ముత్యములు ఈ బ్రతుకాలి చిప్పలో. మెచ్చడి స్నేహభావములే మేలి మెరుంగులు జీవితాలకు. ఇప్పుడు ప్రవచనం గురించి ఒక మాట. ఇవాళ ఏం మాట్లాడమంటారు, ఊరికి సత్కారమేనా అంటే, మీరు ఏం మాట్లాడినా బాగానే ఉంటుందండి అంటే,
సరే, నా ప్రవచనాలు మీరు విని కదా ఈ పురస్కారం నాకు ఇస్తున్నది, మీకు నచ్చింది ఏమిటన్నా? మీరు చైతన్య మార్గంలో నడిపిస్తున్నారు, అది నచ్చింది అన్నారు. అంచేత ప్రవచన చైతన్యం అని పెట్టండి, దాని మీదే మాట్లాడతాను అన్నాను. ప్రవచన చాదస్తం ఒకటి ఉంటుంది, ప్రవచన చైతన్యం ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ప్రవచనంతో చాదస్తాన్ని బాగా రెచ్చగొట్టేయచ్చు, చైతన్యాన్ని రెచ్చగొట్టేయచ్చు. ఏం చేస్తున్నాం అనేది మనమే ఆలోచించుకోవాలి. దానికి నాకు ఉషశ్రీయే ఆదర్శం. నిజంగా ఈ పురస్కారానికి నేను అర్హుడు కాదు అని వినయాన్ని ప్రదర్శించవలసిన అవసరం నాకు లేదు. ఆయన దయ వల్ల నేను అర్హుడినే ఖచ్చితంగా ఈ పురస్కారం. ఆ మార్గం నాకు చాలా నచ్చింది, నా చిన్నప్పుడే నచ్చింది. రమణాచార్య గారు కూడా అదృష్టం దక్కలేదన్నారు. నేను ఆయన ప్రత్యక్షంగా సభలో చూశాను, అది దక్కింది. ఆ సభలో ఎక్కువ మాట్లాడుతున్న పండితుడిని పీక నొక్కి ఆపడం కూడా నేను చూశాను. అలాగే చేసేవాడు ఆయన. ఇక జాలి అన్నాడు, అంతే, అధ్యక్ష స్థానంలో ఉండి దిగిపోయాడు ఆయన. అన్నది ఉషశ్రీ, ఆ పేరు మనకు అవసరం, ఎవరిని ఆ పేరు ఉండేది మనకు అనవసరం. మంచి ఉంటే మైకులో చెప్పమన్నారు, చెడు ఉంటే చెవిలో చెప్పమన్నారు. విషయం అది. ఆయన అలాగే ఆపేసేవాడు. ఇలా ఉండాలరా అధ్యక్షుడు అంటే అనుకునేవాడిని. అప్పుడు ఖచ్చితంగా సభకి రాగలుగుతాం. ఇది మొదలవుతుంది, ఖచ్చితంగా ఇన్నింటికి ముగుస్తుంది. ఇక ఈయన ప్రసంగం ఎంతసేపు ఉంటుంది, ఈయన ప్రసంగం ఎంతసేపు ఉంటుంది, 5-10 నిమిషాలు అటు ఇటు ఇది పెద్ద సమస్య లేదండి. 5 గంటలు అటు ఇటు అయిపోతున్నాయి. ఇటువంటి సభలు ఇప్పుడు నడుస్తున్నాయి, పూర్వము ఇంకా ఎక్కువ నడిచాయి. ఇప్పుడు ఇంకా నయమని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. చాలా యాతనలు పడ్డాడు ఆ మహానుభావుడు. ఆయన చాలా ఖచ్చితంగా సమయపాలన ఆయన పాటించడమే కాకుండా అందరి చేత పాటింపజేసేవాడు. నేను చూసిన సభలో ప్రత్యక్షంగా జరిగింది ఏమిటంటే, ఆశ్చర్యపడింది. నేను ఉంటే ఇలా ఉండాలరా, లేకపోతే అసలు వేదిక ఎక్కద్దు. ఈ ధైర్యాన్ని మనం ముందు సంపాదించాలి. ఆయన ప్రసంగ సమయాన్ని 7 నుంచి 8 అని కేటాయించారు. ఆయన ముందు చెప్పేస్తారు స్పష్టంగా, నా సమయానికి నాకు మైక్ ఇవ్వకపోతే నీ కర్మ, ఇవ్వడం నీ చేతుల్లో ఉంది, మూసేయడం నా చేతుల్లో ఉంది అంటాడు ఆయన. ఆయన కోసమే జనం వస్తారు, అందులో సందేహం ఏంది. ఒక సభలో ఆయనకి ఇలాగే ఎవరెవరో నాయకుల్ని వాళ్ళని వీళ్ళని పిలిచి వాళ్ళంతా ఏదో సుత్తి సోది అన్నీ మాట్లాడి అయ్యాక 7:45కి మైక్ ఇచ్చాను. శ్రీ మహాగణాధిపతయే నమః అని 8ంటికి స్వస్తి అని వెళ్ళిపోయాడు ఆయన. అంతే, చచ్చాడు ఆ కార్యకర్త. అయ్యి బాబోయ్, నేను బోడు ఖర్చు పెట్టాను, నాకు అనవసరం అదంతా, నేను సమయం ఎక్కువ ఖర్చు పెట్టాను, నా పనులు నాకున్నా ఆయన వెళ్ళిపోయాడు. దెబ్బకు మొత్తం కార్యకర్తలు సహా కార్యక్రమం నిర్వహించే వారందరూ దారిలోకి వచ్చేస్తారండి. వక్తలు, ప్రవచనకర్తలు ప్రధానంగా ఇలా ఉంటాయి. లేకపోతే మొత్తం సాగతీసి ఏం మాట్లాడతారో తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు. నాకు ఇంకా ప్రవచనకర్తలకి ఒక అదృష్టం పట్టింది ఈ మధ్యన. మమ్మల్ని ప్రవచనం చెప్పమని అడిగేవాళ్ళు ఎవరైనా 2 గంటలు మా ప్రవచనమే పెడతారు, ముందు వెనక ఏమీ ఉండవు. ఇంకా శుభ్రంగా ఓ సింహాసనం వేస్తారు, కూర్చుంటాం, ఓ మంచినీళ్ళు చేసి బారేస్తారు, పక్కన లాగించేస్తాం. అందువల్ల మేము సుఖపడుతున్నాం, నిజంగా మాకు ఆ ఇబ్బంది లేదు. కానీ పుస్తకావిష్కరణ సభలకి, ఇతరత్రా సభలకి ముఖ్య అతిథిగా వచ్చేవారికి రమణాచార్య గారికి బాగా అనుభవం అయిపోయి ఉంటుంది. ఓ 5-6 ఉండడం, ఎవరు ఎందుకు వస్తారో తెలియదు, ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు. ఓసారి ఆయన అధ్యక్షుడు అంటారు, ఓసారి విశిష్ట అతిథి అంటారు, ఓసారి ముఖ్య అతిథి అంటారు, ఓసారి అనుకోని అతిథి అంటారు. ఈ ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన పుస్తకం మీద మాట్లాడడం మానేసి ఇందులో నేనున్నాను అని ఆయన కవిత్వం చెబుతూ ఉంటాడు, ఈ పుస్తకం గురించి మాట్లాడడం. ఈ కవి అన్యాయంగా మోసపోతూ ఉంటాడు. పైగా ఈ డబ్బులు ఇచ్చి కవి ఈ సభ పెట్టించుకున్నాడు, అనుమానం ఏం లేదు, లోపాయకారి విషయం అది. వాడు పుస్తకావిష్కరణ కోసం పెట్టించుకున్నాడు. తర్వాత ఈ పుస్తకాలు ఏమవుతాయో తెలియదు. కనీసం ఆ సభలో కూడా ఆ పుస్తకం మీద మాట్లాడే వాళ్ళు ఇద్దరూ సరిగ్గా మాట్లాడరు. ఇప్పటికింకా పుస్తకాలు వేస్తున్న పెద్ద కవులు, పెద్ద పండితులు కొంతమంది నాతో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పారు. మా పుస్తకాలు అమ్ముడయ్యాయండి, ఎందువల్ల అమ్ముడయ్యాయంటే ఆవిష్కరణ సభ వల్ల కాదు, మీ ప్రవచనంలో మా పుస్తకం పేరు చెప్పారు అందుకని అమ్ముడయింది అన్నాడు ఒక పెద్ద ఆయన. ఆ పుస్తకం నేను చదివి, ఈ కావ్యం చాలా మంచిది మీరు చదవండి నేను చెప్పా, అందువల్ల అమ్ముడయ్యాయండి పుస్తకాలు, ఇందువల్ల అవ్వలేదండి అన్నాడు. పుస్తకం కొని చదివితే దాని విలువ వేరు, ఏదో ఊరికే నమస్తులతో సుమనస్తులతో అని ఇస్తే దాన్ని చదివితే దాని వ్యవహారం వేరు. ఈ గౌరవం నిలబడాలి అంటే లోకంలో సభలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులైనా ఉషశ్రీ గారిలాగా చాలా ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా అంటే మళ్ళీ ఒత్తుక్క రాసేస్తారు పత్రికలు, వారు రాయకండి, మామూలు కాయే ఇది, కడవలో కాను ఒత్తుక్క అనకూడదు. చాలా చూస్తూ పత్రికల్లో బాధపడదు. ఖచ్చితంగా లేదు, అక్కడ మనకి ఇష్టం లేకపోతే ఒత్తు గట్టిగా ఒత్తుతూ ఉంటాం మనం. కర్మ అని ఎక్కడా లేదు, అది కర్మే, అది మామూలు కడవలో
మనకి అది బాగా లేదు కాబట్టి ఆ కర్మ కర్మ అంటాం. అది ఏం లేదు, ఒత్తుక్క లేదు అక్కడ. మీరు నిఘంటువులో ఒత్తుక్క చూస్తే కర్మ కనపడదు, ఖచ్చితంగా కూడా కనపడదు. అది ఖచ్చితం. శుభ్రంగా కచ్చి అంటే బూడిద, కక్ష అనే అర్థం ఉంది, ఆ ఖచ్చితం అది. ఆ ఖచ్చితంగా ఉండాలి అంటేనండి రెండు ఉండాలి ఖచ్చితంగా. ఒకటి జ్ఞానం, రెండు ధైర్యం. ఒకటి సంపూర్ణంగా ఇది అద్వైత స్వరూపమైన సభ. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. మేము మాట్లాడుతున్నాం కాబట్టి మేము వేదిక మీద ఉన్నాం, మీరు వింటున్నారు కాబట్టి కింద ఉన్నారు అంటే మీరేం తక్కువ కాదు. ఇక్కడ ఎవరు రామచంద్రమూర్తి గారు కింద కూర్చో ఆయన తక్కువ, మాడభూషి వారు తక్కువ, ఎవరు తక్కువ అండి ఇక్కడ? అంత మహావక్తలు, మహాగ్రంథ రచయితలు, వీళ్ళు ఆయా రంగాల్లో శిఖరాగ్ర స్థాయిలో ఉన్నవాళ్ళు తక్కువ ఎలా అవుతారు? నాగసూరు వేణుగోపాల్ ఎటువంటి మనిషి, ఎంత చిత్తశుద్ధి కలిగిన మనిషి. అటువంటి వాడు శ్రోతల్లో ఉంటే మాట్లాడేవాడు ఎక్కువ అని వాడు తక్కువ అంటే ఏమిటిది? ఈవేళ నాకు మాట్లాడే అవకాశం వచ్చింది, వారు వింటున్నారే, వారు మాట్లాడతారు, నేను వింటాను. ఇది జ్ఞానం. ఇదంతా ఒక్కటే, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఏదో ఎవరికో ఒకరు ఇవ్వాలి, ఒకరు పుచ్చుకోవాలి. ఇస్తారమ్మా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం. శ్రావణ మాసం లెక్క. ఓ మంగళవారం వీరు వారికి ఇస్తారు, శుక్రవారం వారు వీరికి ఇస్తారు, అయిపోయాయి. అదే చీర ఇవ్వకుండా ఉంటే పర్వాలేదు, అదే చీర ఇవ్వకుండా ఉంటే ఆ వాయనం ఇచ్చినా పర్వాలేదు. మళ్ళీ ఈ చీర అటెళ్ళి ఆ చీర ఎటు వస్తే అనంత పద్మనాభస్వామి వ్రత కథలాగే ఉంటుంది వ్యవహారం. అదే చైతన్యము చాదస్తము అంటే. అనంత పద్మనాభస్వామి వ్రతంలో గమ్మత్తైన కథ ఉంటుంది. విష్ణుమూర్తిని దర్శించడానికి నారదుడు వెడతాడు. ఆ కథ అసలు అలా మొదలవుతుంది. ఆయన ఒక చోట ఒక దృశ్యం చూస్తాడు నారదుడు. ఒక ఇద్దరు స్త్రీలు ఉంటారు, తల్లి కూతురు వయస్సులో కనబడతారు. ఇద్దరు కూడా వాళ్ళ వయస్సును బట్టి తెలుస్తుంది. ఇద్దరు అట్లు ఇస్తున్నారు, అట్ల తద్దిలేక. పిండి అక్కడే ఉంది, పొయ్యి బాగానే ఉంది, శుభ్రంగా ఇటకల పొయ్యి పెట్టారు, అట్లకాడ పెట్టారు, పెన ఉంది, వేస్తున్నారు, బాగానే కాలుతున్నాయి అట్లే. నేను తీరా అట్టు తిందామనేసరికి అట్టు మాయమైపోతుంది, ఒక్క అట్టు దొరకట్లేదు. కష్టపడి మళ్ళీ వేస్తున్నారు, ఏమో పొరపాటు వేసేమో అని మళ్ళీ వేస్తున్నారు. 100 అట్లు వేసినా ఒక్క అట్టు దొరకట్లేదు. తల్లి కూతురు ఇద్దరు బాగానే వేస్తున్నారు, ఇద్దరికి ఒక్కట్టు దొరకట్లేదు. ఏమిటి తినే సమయానికి అట్టు మాయం అవుతుంది ఏమిటని అనుమానం. సరే వైకుంఠానికి అడుగుతున్నాం కదా, నారదుడిని విష్ణుమూర్తిని అడుగుదాం అనుకున్నాను. తర్వాత వెళ్ళాక ఆయన అడిగాడు, ఏమంటే నేను ఎలా చూశాను అంటే, అదే మరి నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుందన్నాడు ఆయన. విష్ణుమాయ. ఎందుకంటే వ్రతం చేసిన వాళ్ళు చీర దానం ఇవ్వాలి ఒక ముత్తైదువుకి. ఈ తల్లి ఏమనుకుంది, భూలోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు వ్రతం చేసినా సరే కూతురుకే ఇచ్చింది చీర, ఇంకెవరికి ఇవ్వలేదు. ఆ కూతురు కూడా చాలా గొప్పది. మర్నాడు ఆవిడ వ్రతం చేసి అదే చీర తల్లికి ఇచ్చింది. మొత్తం మీద ఒక చీర పసుబొట్టుతో 200 పసుబొట్లతో 200 వ్రతాలకి ఒక్క చీరతో అయిపోయింది. వీళ్ళని మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ప్రణాళికా శాఖ మంత్రి కింద పెట్టాలి వీళ్ళని. మరి విష్ణుమూర్తి ఊరుకుంటాడా? నువ్వు ఒక్క చీరతో 200 వ్రతాలు చేస్తావా అంటే? కథలో ఎలా ఉంటుందంటే, మీకు వ్రతము చేసినప్పుడు మొత్తం ఏదో ఒక చీర దానం ఇవ్వడం. ఎవరు మొత్తం ఎవరికి ఇవ్వాలని ఏముండదండి, ఈ వర్గమా ఆ వర్గమా ఏముండదండి అక్కడ. దానం ఎవరికి ఇవ్వాలి? అది చైతన్యం. దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ సమం విదుహు. ఇది మన సంస్కృతి. దానం ఫలానా కులం వాడికి ఇవ్వమని ఎక్కడ చెప్పలా, ఐశ్వర్యం ఉన్నవాడికి ఇవ్వమని చెప్పలా. దరిద్రాయ కృతం దానం, దానానికి ఒక్కటే అర్హత, మనకి ఉంది వారికి లేదు, అంతే, ఇచ్చేసి. అదే దరిద్రాయ కృతం దానం. ఎంత పేదవాడికి ఇస్తే అంత మంచిది. మనం ఏం చేస్తాం, మా ఆడపడుచుకు పెడదాం, ఏమీ పెట్టలేదని అనుకుంటుంది ఈ మధ్యన. నువ్వు పెట్టినా అలాగే అనుకుంటుంది ఆవిడ, ఎందుకంటే ఆవిడ ఆడపడుచు, ఇంకో మాటలేదు అక్కడ. అసలు ఆ బంధంలోనే ఉందా తేడా. అక్క అయితే అనుకోదు, ఆడపడుచు అనుకుంటుందమ్మా. ఆ లక్షణం అది, నువ్వు తెలుసుకోవాలి ఆ విషయాన్ని. వాళ్ళని సంతోషపెట్టడం ఏంటి, అర్థం లేనమాట. ఇంతే పెడతాను, నీ ఇష్టం వస్తే రా, లేకపోతే లేదని చెప్పి మానేస్తుంది, కాఫీ కలిసి వస్తుంది, నష్టమేం లేదు. ఈ బంధాలు ఇలాగే ఉంటాయండి. ఏం పెట్టినా ఆక్షేపణే, ఏమి పెట్టకపోతే ఇంక చెప్పక్కర్లేదు. అందుకని దీనికి విరుగుడు ఏమిటి అసలు? ఈ వీళ్ళకి ఎందుకు పెట్టాలి? మనం బంధువుల్ని మిత్రుల్ని పిలుస్తారు ఏమిటంటే నాకు ఎప్పటికీ శంక. వ్రతాలు నోములు అంటే శాస్త్రం స్పష్టంగా దరిద్రాయ కృతం దానం. డేరాల్లో నివసిస్తున్నారే జనం. మా సైనికపురిలో ఎన్ని డేరాలు ఉన్నాయనండి. తినడానికి తిండి లేదు, కట్టుకుందుకు బట్ట లేదు, కట్టుకున్న చీరలనే డేరాల కింద వేసుకుంటున్నారు ఒక్కోసారి. ఈ జమీందారులందరూ, పెద్ద పెద్ద కులాల వాళ్ళందరూ, వ్రతాలు చేసేవాళ్ళందరూ ఓ కారులోనో కాకపోతే ఓ ఆటోలోనో ఓ 50 చీరలు వేసుకునేవాళ్ళు. ఆ డేరాల్లో ఉండేవాళ్ళందరినీ పిలిచి, నువ్వు శ్రావణ మంగళ గౌరీదేవోమా అని బొట్టు పెట్టి ఒక చీరిస్తే ఒక్క మతం మార్పిడి జరగదండి ఖచ్చితంగా. మతం మార్పిడి జరగదండి ఖచ్చితంగా. ఆ వర్గాలను మనం పూర్తిగా విస్మృతం చేసి పారేసాం. వాళ్ళ పుట్టుకే అంతా. ఒకవేళ వాళ్ళలో ఎవడన్నా కాస్త మాట్లాడితే ఒళ్ళు బరిసింది, నీకు బలవలేదు, ఇక్కడ వాడికే బరిసింది. కానీ ఇది మన సంస్కృతి కాదు. ఎలా ప్రచారం అవుతుందో నాకు తెలియదు. నా పోరాటం అంతా అదే.
నువ్వు పేదవాడికి దానం ఇయ్యరా అని మొత్తం వ్యాస మహర్షి దగ్గర నుంచి అందరూ చెబుతూ ఉంటే మన చుట్టాలకి, మన బంధువులకి, మన కులం వాళ్ళకి అది దాటి వెళ్లకుండా మనం దానాలు చేసి మనకి ఫలితం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? పైగా తల్లి కూతురు అని దానాలు చేసుకుని కనీసం పరాయి వాళ్ళకి అదే. అందుకని విష్ణుమూర్తి వీరి చీర వారింటికి వెళ్ళింది, ఆ చీర వీళ్ళింటికి వచ్చింది, ఒకటే చీరతో మొత్తం వ్రతాలు చేశారు. అందుకే వీళ్ళు ఎన్ని అట్లు వేసినా వీళ్ళకి ఒక్కట్టు దొరకకుండా చేశాను పోవయ్యా అన్నాడు. అది భగవంతుడు అంటే, అది భగవతత్వం అంటే. ఈ కథ నేను చెప్పించోటంలో ఇదే చెప్పి శుభ్రంగా వాయగొట్టేశాను, అనుమానం వెళ్ళా. ఇది చాలామందికి నచ్చదు. ఎందుకంటే కొంతమంది ఇల్లు ఎంపిక చేసుకునేటప్పుడే నోములు అవి నోచుకుంటే మన వాళ్ళే ఉన్నారు, అందరూ వీధి దాటి వెళ్ళక్కర్లేదు. ఇదో పెద్ద క్వాలిఫికేషనా ఇల్లు ఎంచుకోవడానికి? ఏం పేదవాళ్ళు ఉన్నారు అందరూ, నేను దానం ఇవ్వగలుగుతాను కాబట్టి ఇక్కడ ఎంచుకుంటున్నానని ఎంచుకోవచ్చే లేదది. ఇది రావలసిన చైతన్యం. ఈ చైతన్యం ప్రవచనం ద్వారా తీసుకురావచ్చు. ప్రవచనం జమీందారుల కోసం కాదు, పేదవాళ్ళ కోసం. ప్రవచనం వ్యాపారస్తుల కోసం కాదు, వినియోగదారుల కోసం. ప్రవచనం ధనవంతుల కోసం కాదు, పూర్తి దరిద్రుల కోసం. ప్రవచనం ఏదో పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళ కోసం, ఏమీ తెలియని అమాయకుల కోసం. వాళ్ళకి తెలియచెప్పడం మన పని. వాళ్ళ గ్రంథాలు చదవలేరు, వాళ్ళు సాధ్యం కాదు అది. ఈ సంస్కృతం ఎవరికి తెలుస్తుంది? ఎంతమంది చదువుతారు? అంటే మనమే అందులో చదివి ఏది తీసుకెళ్లాలో అది తీసుకెళ్తే మనం అనుకునేటువంటి అభ్యుదయ సమాజాన్ని కేవలం ధార్మిక ప్రవచనం ద్వారా సాధించవచ్చు అని నాకు ఉషశ్రీ గారి ద్వారానే తెలిసింది, ఆయన మాటల ద్వారానే తెలిసింది. ఖచ్చితంగా ఆ అభ్యుదయ సమాజం, ఆ సమాజం దానికోసం ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు? అమాయకంగా అడవులకు వెళ్ళి తుపాకులు పెట్టి. వాళ్ళేం ద్రోహులా? ఎంతమంది ఎన్ని ప్రాణాలు పోయాయి? పిల్లలు, యువకులే, వాళ్ళకి తల్లి తండ్రి లేరా? దేశాల మధ్య దాడులు జరుగుతుంటే హిమాలయాల సరిహద్దుల్లో ఎంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు? వాళ్ళు చిన్నపిల్లలేని. ఇవాళ మన పిల్లల్ని మనం సైన్యంలో చేరమని కాదు, సైన్యం గురించి ఒక మాట కూడా చెప్పాం. నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. ఇవాళ ఏ డాక్టర్ నమ్మడానికి వెళ్ళలేదు, ఏ ఇంజనీర్ నమ్మడానికి వెళ్ళలేదు. అంత డొనేషన్ డాక్టర్లే, అంత ఫీజు రియంబర్స్మెంట్ ఇంజనీర్లే. ఎవరి దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏ వంతున ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. నమ్మకం పోతుందండి. వ్యవస్థ మీద ఎందుకంత నమ్మకం పోతుంది? పాపభీతి పోయింది. దైవభక్తి, పాపభీతి రెండూ లేవు. భక్తికి వ్యతిరేకం హేతువాదం కాదండి, భక్తికి వ్యతిరేకం దొంగభక్తి. దొంగభక్తి భక్తికి వ్యతిరేకం. భక్తికి వ్యతిరేకం హేతువాదం కాదండి. హేతువాదంతో భక్తిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. భగవంతుడు హేతువుకు అందేవాడు కాదు, హేతువుకు అతీతమైన ధ్యాన స్వరూపం అది. నువ్వే భగవంతుడు అని చెబితే హేతువుకు అందడం ఏంటయ్యా? అర్థం లేకుండా నువ్వెవరో ఆలోచిస్తేనే నీకు ఆత్మ ఏమిటో తెలుస్తుంది. ఆత్మే భగవంతుడు. ఆ ఆలోచించడానికి అడ్డమైంది మనస్సు. ఎందుకు మనం మనస్సును జయించలేకపోతామంటే, జయించవలసింది మనస్సునే, జయించడానికి సాధనము మనస్సే. ఎలా కుదురుతుంది? సాధనము అదే, సాధ్యము అదే. అందుకే మనస్సు జయించడం కష్టమవుతుంది. ఆ ఒక్కటి మనోక్షయం, మనోజయం మనం సాధించగలిగితే మొత్తం యోగ వాసిష్టం 32,000 అర్థమైపోయినట్టు ఇంక చేసేదేం లేదు ఇక్కడ. నువ్వు తర్వాత గుళ్ళోకి వెళ్ళావా, బళ్ళోకి వెళ్ళావా, మానేసావా వేరే విషయం. నా కుర్యాత్ నా విజానయ్యాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మరణ యథాసుఖం తథా తిష్టేత్ ఇది వేదాంత నిండిమహ. శంకరాచార్య మాట. ఇంక నువ్వు చేయవలసింది ఏం లేదా? తెలిసింది కదా విషయం, అంతా బ్రహ్మాన్ని తీసిపారాయి. ఇది ఇంత ఆధ్యాత్మిక చైతన్యం మనలో ఉంటే ఇది వెళ్ళట్లేదండి. నిజంగా నేను 2018 నవంబర్ 26వ తేదీన కోటి దీపోత్సవ వేదిక మీద నేను మానేస్తున్నానని ప్రకటించడంలో అంతర్గతమైన విషయం నా ఇల్లాలకి తెలుసు, ప్రత్యక్షంగా ఉన్నవాడు. నువ్వు ఒక్కతివి నాకు అనుమతిస్తే చాలు నేను మానేస్తానంటే, మీ ఇష్టమే నా ఇష్టం అండి, మీరు మనశ్శాంతిగా ఉండమే నాకు కావాలి అంది ఆవిడ. ఆ ఇల్లాలకి నమస్కారం. నిజంగా మీరు మనశ్శాంతిగా ఉండడం నాకు కావాలి, ఇంకేమొద్దు, నాకు నచ్చలేదు, నేను ఉండను అన్నానంతే. కార్యకర్తలే దొంగలు, కార్యకర్తలే దొంగ వ్యాపారాలు చేస్తున్నారు. మన ఇమేజ్ని వాళ్ళు వాడుకుంటున్నారు. ఎక్కడికెడితే అక్కడ మేము పడుతున్న యాతన, నిన్న మొన్న కూడా పడిన క్షోభ చెప్తున్నానని ఇంటికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను నేను. ఒక 100 మంది కాళ్ళ మీద పడ్డం. ఏమిటండి పాదాభివందనాలు? అర్థం లేని బానిస సంస్కృతి. ఎవరికి చేస్తారు మీరు పాదాభివందనం? ఎందుకు చేయాలి? కరోనా వచ్చి మమ్మల్ని కాపాడింది, దగ్గరికి రావడం మానేశారు. చచ్చిపోతున్నాడు లేదా ఇక్కడ. పెట్టినవాడు ఊరికే పెట్టడండి. మా అబ్బాయికి చదువు రావాలని ఆశీర్వదించండి, ఆశీర్వదిస్తాం, ఆశీర్వదిస్తే వచ్చేస్తుందా? ఒకవేళ వచ్చిందని అనుకుందాం, వీడు అమెరికా పోతాడు, నా దేశానికి ఉపయోగపడ్డా నేనెందుకు ఆశీర్వదించాలి? అది నా పోరాటం. నాకు నిజంగా తపశ్శక్తి ఉంటే నా దేశానికి ఉపయోగపడే మనిషిని నేను ఆశీర్వదిస్తాను, కానీ అమెరికా పోయేవాడికి, ఆస్ట్రేలియా పోయేవాడికి నా ఆశీర్వచనం ఎందుకండి? అది వృధా కదా, అది వృధా కదా. నా దేశానికి ఉపయోగపడుతూ, నా దేహానికి ఉపయోగపడుతూ నేనెందుకు ఆశీర్వదించాలి? ఆశీర్వచనానికి శక్తి ఉందా లేదా అది వేరే విషయం. ఉందేనే కదా వాళ్ళు అంటున్నది. ఉంటే ఉన్నా కూడా తప్పే కదా.
అంటే మీరు ఏం ఆశిస్తున్నారు? మీరు కష్టపడరు, మేము సరస్వతి స్వరూపం, మేము ఇలా అనేస్తే మీకు ఏదో వచ్చేయాలి. అందుకే నాలుగు మీద బీజాక్షరాలు రాసేవాళ్ళు తయారయ్యారు. 2000, 5000, 10,000, 2000కు ఒక అక్షరం, 10,000కు 6 అక్షరాలు. నాలుగు కుళ్ళిపోతుంది తప్ప ఒక్క ముక్క రాదు, దెబ్బలతో పడి చీలిపోతుంది. అది బీజాక్షరాలు రాస్తే చదువులు రావడం ఏంటండి? ఎలా వచ్చాయి? కాళిదాసు ఎంత కష్టపడ్డాడు, ఎవరెంత కష్టపడ్డారు, మహాకవులు ఎంత కష్టపడ్డారు. పరవస్తు చెన్నైసూరు నిన్నమ్మన్నట్టు వాడు ఎంత కష్టపడ్డాడు. రాత్రి గుళ్ళో దీపం దగ్గర చదువుకున్నాడు ఆ పెద్ద మనిషి. 16 ఏళ్ళు ఆయనకు అక్షరాలు రాకపోతే తండ్రి రంగాచార్యులు గారని మేనమామను చూసి ఆయన కోప్పడు, ఒరే పలా నాయన సింహం లాంటి వాడు కడుపున పుట్టేవరా, ఇలాంటి దౌర్భాగ్యుడు పుట్టేవాడు. ఆ మాటకి పౌరుషం వచ్చి తండ్రికి చెబితే నేను నీకు చదువు చెప్పను మావయ్యని చెప్పమని అన్నాడు ఆయన. అప్పుడు ఆ రంగాచార్యులు గారి దగ్గరికి వెడితే ఒక్క పూట అక్షరాలు రాస్తే 56 అక్షరాలు ఒక్క పూటలో నేర్చుకున్నాడు. వయోజన విద్య, అప్పటికే 16 ఏళ్ళు. మరి తర్వాత ఆయన చదువుకున్న పుస్తకాలన్నీ గుళ్ళో, పాపం అప్పుడు దీపం కూడా ఆముదం దీపం పెట్టే శక్తి కూడా లేదండి అప్పుడు. అందుకని గుళ్ళో దీపం ఎప్పుడు ఆర్పరండి. గుళ్ళో దీపంలో ఉందంటారు బతుకు, ఎందుకని గుళ్ళో దీపం ఆర్పరు కదా. ఆ గుడి దీపం దగ్గర, గుట్లో దీపం దగ్గర ఆ పుస్తకం పెట్టుకుని చదువుకునేవాడే. అంత చదువుకుని చెన్నైసూరి కష్టపడి పైకి వస్తే, మీరు చెన్నైసూరి విగ్రహాన్ని పాదాలకి దండం పెట్టేస్తే చదువు వస్తుందని ప్రచారం చేస్తే దండాలు పెడతారమ్మా, ఇంకేం చేయరు. ఆయన పడిన కష్టం పడరు. పెద్దలను గౌరవించడానికి, ఆశీర్వదించడానికి వ్యతిరేకం కాదండి, సమస్య అది కాదు. దాన్ని మీరు పెంచకూడదు, అది కేవలం గౌరవం అంతే. మీ అతిథులు వస్తే మీరు నమస్కారం పెడతారు అంతే. ఆ నమస్కారానికి ఫలితం ఆశిస్తారేమిటి? నమస్కారంలో ఉంది మస్క, ఫలితం ఉండదు. అది గౌరవం, కేవలం గౌరవం. ఈ పాదాభివందన సంస్కృతి ముందు వెళ్ళిపోవాలి ప్రవచన రంగం నుంచి. అందుకే నేను ఈ మధ్య ఒక కరోనా దాటాక ఒక నియమం పెట్టుకున్నా. చక్కగా ప్రవచనం కాగానే నేనే నిలబడి, మరెవరు చెప్పినా వినరు. మా భక్తులే కదండి అందరూ, అందుకని ఎవరు చెప్పినా వినరు. పోలీసులు చెప్పినా వినరు, మేమే చెప్పాలి. అందుకని బాబు, యమునా నది బాలకృష్ణుడికి దారి ఇచ్చినట్టుగా నాకు మీరు 2 పాయలుగా చీరి దానివ్వండి. నా ప్రవచనం నేను చెప్పేది మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికి కానీ నా కాళ్ళ మీద పడ్డానికి కాదు అని స్పష్టంగా చెబుతున్నాను. నీకు ఏమాత్రమైనా 2 గంటల ప్రవచనంలో నా బతుకు నేను బతకగలను, ప్రభుత్వం నాకు 3,000, 6,000 ఇవ్వాల్సిన పని లేదు, ఏ బలహీనతకి నేను లొంగను, నా ఉద్యోగం నేను సంపాదించుకోగలను, నా బతుకు నేను బతకగలను అనేటువంటి ధైర్యం నీకు కలిగించగలిగితే నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలని ప్రతి ప్రవచనంలో చెబుతున్నాను నేను. ఇందుకోసం అది నీకు ఆత్మవిశ్వాసం కలిగించినప్పుడు నేనేం కలిగిస్తే ఉపయోగమే ఉంది ఇక్కడ? ఆత్మవిశ్వాసం లేనివాడు భగవద్విశ్వాసం లేనివాడు కంటే ద్రోహి అని చెప్పాడు వివేకానందుడు. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా నాకు అనవసరమయ్యా, ఆత్మవిశ్వాసం ఉందా లేదా అన్నాడు వివేకానందుడు. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నేను సాధించగలను అనేదాన్ని పెంచాలి. అది ప్రయత్నించండి. చిత్తశుద్ధికి అలవాటు పడినటువంటి దేహం మూలాన్ని రోజు ఏదో వెళ్ళడం, ఎక్కడికో ప్రయాణాలు చేయడం రవేగా. అప్పట్లో నా పరిస్థితి ఎలా ఉన్నదంటే పని ఒత్తిడి కూడా విపరీతం అండి. ఓ పక్క 3 డైలీ సీరియల్స్, 3 వీక్లీ సీరియల్స్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం, భక్తి టీవీలో ఇంకో భారతం, మరొక ఓం టీవీలో రఘువంశం, ఎస్బీబీసీలో ఇంకేదో భగవద్గీత. 3 డైలీ సీరియల్స్, 3 వీక్లీ సీరియల్స్. వారంలో 3 రోజులు పొద్దున్న 8:30కి క్యారేజీ పట్టుకుని వెళ్ళడం టీవీకి, సాయంత్రం 5ంటికి రావడం. ఈవిడికి మా అమ్మ నన్ను స్కూల్కి వెళ్ళేటప్పుడు పంపినట్టే ఈవిడ నన్ను ఇప్పుడు పంపిస్తుంది. వారంలో 3 రోజులు ఇదే పని. ఆ 3వ రోజు సాయంత్రం రాగానే రైలు ఎక్కడో భీమవరమో ఇంకో రామవరమో వెళ్ళడం. ఆహ్వానాలు అలా ఉన్నాయి, అవసరము ఉంది నిజానికి. నాకు అదే అనిపించింది. 60 ఏళ్ళు వచ్చాయి నాకు, 58లో పుట్టాను, 2018కి 60 పూర్తయి. 60 పూర్తవగానే పెంచిన 2 ఏళ్ళు సహా దించేస్తారు కదా ప్రభుత్వంలో. 58కి పెంచి 60 అన్నారు. అప్పుడైనా మానేయాల్సిందే కదా. అందుకే నేను మానేస్తాను, ఇది ఉద్యోగం, ఇది అని మానేస్తాం, మనకు అవసరం లేదు అని మానేస్తే ఎటువంటి ప్రపంచం వచ్చిందో అందరికీ తెలుసు. నేను తట్టుకోలేకపోయాను 3 నెలలు. అసలు ఇంత ఆదరణ ఉందని నాకు తెలియలేదు, మానేసినప్పుడే తెలిసింది నాకు. ఎందుకంటే నాకు ఒక చిత్తశుద్ధి ఉంది. అప్పుడు ఒప్పుకున్న కార్యక్రమాలు ఉన్నాయి 3-4 నెలలు. ఆ బాకీ మాకు పశ్చిమ గోదావరి భాషలో నాగాలంటారు. నాగాలు పాలేరుని పెట్టుకుంటే ఏడాదంతా పనిచేసి మధ్యలో సెలవులు పెడుతూ ఉంటాడు కదా, 7-8 ఉంటే ఆ అయిపోయిన తేదీ నుంచి 5 రోజులు నాగాలు చేయిస్తారు. నాగాలు చేస్తున్నాడు. అక్కడి నుంచి సంవత్సరం లెక్క పెడతారు. పని దగ్గర శ్రామికులను పని చేయించోడు అంత ఖచ్చితంగా ఉంటామండి మనం. ఎంత దోపిడి! ఆ నాగాలు చేయించుకోవాలా, వాడికి సెలవు ఉండద్దా? నాకు అప్పుడు చిన్నప్పుడే అనిపించింది ఇది వ్యతిరేకించాల్సిన సమాజం రా అని. చేయించుకునేవారు. కానీ నేను కూడా అనుకున్నాను, ఈ నాగాలు ఉన్నాయి కదా 3-4 నెలలు, నేను ఒప్పుకున్నాను. వాళ్ళు పాపం లక్షలు పెట్టి కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏమైపోతారు నేను ఇప్పుడు మానేస్తానంటే ఉన్నట్టుండి అస్త్ర సన్యాసం అంటే అని అంతటి వరకు చేస్తానని చెప్పి. ఆ తర్వాత 3 నెలలు నేను వెళ్ళిన చోట ఎక్కడ ఒత్తిడి నేను తట్టుకోలేకపోయా. కార్యకర్తలు వచ్చి ఇప్పుడు వేదిక మీద చెప్పండి, మీరు మానేయనని చెప్పండి, లేకపోతే ఊరుకో.
ఇది తట్టుకోలేక నేనే తర్వాత బాబు ఏదో ఒక 3 నెలలు అడిగి చెప్తాను, 3 నెలలు ఆగి చెప్తాను, మొత్తం మీద ఉగాది నాడు మళ్ళీ ప్రకటించాను. నేను తప్పించుకోవడం లేదు, తగ్గించుకుంటున్నాను అని ప్రకటించాను. అంచేత ఇప్పుడు కూడా ఓ మాట చెబుతున్నా, ఇప్పుడు ఇంకా నాకు చేస్తున్న కొద్దీ అవసరం ఎక్కువ కనపడుతోంది. ఖచ్చితంగా ఈవేళ పూర్తిగా యువతరం పూర్తిగా ఈవేళ యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ వస్తున్నవి చిన్న చిన్న వీడియోస్, పెద్ద పెద్దవి, దాన్ని బట్టి పెద్ద ప్రవచనాలు వింటున్నారు. నిన్న కాక మొన్న నేను భీమవరం పెడితే 3 కుర్రాళ్ళు ఎక్కెడుతున్నారండి బండి. 3 కుర్రాళ్ళు బండి ఎక్కారంటే వాడు పైలా 25 గ్యాంగ్, మీకు అనుమానం ఇలా 3. కానీ 3 నన్ను చూడగానే బండికి అడ్డం వచ్చారు. వీడు బండికి అడ్డం వచ్చారంటే ప్రమాదమే. సరే కొంచెం నెమ్మదిగా స్లో చేయవయ్యా అన్నాను. వాళ్ళు 3 దిగి బండి తాళం వేసి నాకు నమస్కారం పెట్టి నేను ఇలా అన్నాక కదిలేరండి. అప్పుడు అనుకున్నా నేను, ఖచ్చితంగా ఇది వెళ్ళిపోతుందిరా యువతరం. వాళ్ళకి ఎవరో తెలియదు, ఏ కులమో తెలియదు, ఏ మతమో తెలియదు. వాళ్ళ వయసులు ఎట్టి పరిస్థితుల్లో 20 ఏళ్ళు దాటం. వాళ్ళకి ఇవి వెడుతున్నాయి. పైగా నేను ఎలా ఉన్నాను, ఈ వేషంలో లేను, ప్యాంటు చొక్కాతో ఉన్నాను, మాస్క్తో ఉన్నాను, కళ్ళజోడ పెట్టుకున్నాను. ఇవన్నీ ఉన్నా సరే వాళ్ళు గుర్తుపట్టేశారు. పై కారులో ఉన్నాను, అద్దం అడ్డంగా ఉంది. ఇంత గుర్తుపడుతున్నారంటే బాగా చూస్తున్నారు అబ్బాయి. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ చైతన్య స్రవంతిని కొనసాగించవలసింది అనుకున్నా. ప్రవచన మార్గమున్ విడను భారతి పాదయుగము సాక్షి. ప్రవచన మార్గమున్ విడను భారతి పాదయుగము సాక్షి. ఈ యువతరమేమి కావలే, ఈ యువతరమేమి కావలే. అయోమయమున్ వనరించు బుద్ధులు ఈ అవనిగలంత కాలము. అయోమయమున్ వనరించు బుద్ధులు ఈ అవనిగలంత కాలము. మహత్తర ధైర్యమునిచ్చు శక్తినై రవిశశికాంతులీనెదా. ప్రవచన మార్గమున్ విడను భారతి పాదయుగము సాక్షి. ఈ యువతరమేమి కావలే. అయోమయమున్ వనరించు శక్తులు ఈ అవనిగలంత కాలము. మహత్తర ధైర్యమునిచ్చు శక్తినై రవిశశికాంతులీనెద. విరామమిరంగునే రమబాణముల్. రామబాణాలకి విరామం లేనట్టే మన బాణాలు వేయాల్సిందే. ఇప్పుడు ఇంకా నిండా మునిగాం, ఇంకా దేనికి భయపడతాం? వేయవలసిన బాణాలు అందరి మీద ఇదివరకే వేసేసా. నేను బాణాలు వేస్తాననే మా రామబ్రహ్మం గారు నాకు ప్రవచన కిరీటి అని బిరుదు ఇచ్చారు. అందుకని నేను ఆ బిరుదుగా కట్టుబడి ఉంటాను. నాకు చక్రవర్తి కావాలనే తాపత్రయం లేదు. నేను యుద్ధం చేయాలంతే. నేను సైనికుడుగానే ఉండాలి, సైనికుడుగానే పోవాలి ఈ జీవితంలోంచి. చక్రవర్తి కావాల్సిన అవసరం లేదు. ఈ సింహాసనాలు, పాదాభివందనాలు, గొడుగులు, గొట్టాలు నాకు అవసరం లేదు. అవన్నీ మనకు యువతరం వింటున్నారు, బాగుపడుతున్నారు. విడిపోదాం అనుకున్న దంపతులు కలిశామని చెప్పిన వాళ్ళు కనీసం 25-30 మంది ఉన్నారు. చాలు దంపతులు ఇద్దరూ చెప్పారు, మేము విడిపోదాం అనుకున్నామండి, కలిసి ఉన్నాం మీ వల్ల. ఇంతకంటే పుణ్యం ఏముంటుందండి? నా కొడుకులు, నా కోడళ్ళు, నా సంసారం బాగుండడానికి ఈ పుణ్యం సరిపోదా? మన సంప్రదాయం ప్రకారం వారి సంసారం మనం నిలబెట్టాం, మన సంసారం బాగుంటుంది. మనం చేసిందే కదా మనకు వచ్చింది. దీనికి జ్ఞానం, ధైర్యం 2 ఉండాలి. జ్ఞానం గ్రంథాలు చదివితే రావచ్చు, ధైర్యం మాత్రం సహజంగా రావాలండి. ధైర్యం రావాలంటే నా అనుభవం మీద నాకు తెలిసింది ఏమిటంటే వైరాగ్యం ఉండాలి. బాగా మనస్సులో బాగా వైరాగ్యం ఉండాలి. ఉషశ్రీ గారికి మనస్సులో ఆ వైరాగ్యం ఉంది. పైకేం చెప్పేవాడు కాదు ఆయన. ఏ ఉద్యోగం ఉంటే ఉంది, పోతే పోయింది, మనం చెప్పాల్సింది చెబుతాం. వాడెవడరా అని, వాడే ఎప్పుడు ఆయన అన్న పాట ఉండేది కదా, వాడు వీడే. లోపల వైరాగ్యం. నన్ను ఏం చేస్తాడు ఎవడైతే మాత్రం, ఏమిటి వాడు చేసేది, వాడు తలకాయ అనేవాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఉండే సభను కూడా ఆయన నడపాల్సి వస్తే చాలా ఖచ్చితంగా నడిపేవాడు. ఆయన కూడా ఇది ఉషశ్రీ మార్గము అని ఊరుకునేవాడు అంతే. అంటే ఎక్కడి నుంచి వస్తుంది అది? లోపల సంతృప్తి, వైరాగ్యం. నాకేం అక్కర్లేదు, నా పద్ధతి నేను చేస్తా. నిజంగానే ఆయన యొక్క కంఠం అది వైకుంఠం నుంచి దిగిన పాంచజన్యం తప్ప మామూలు శంఖం కాదండి. చెవిలో బట్టిన తృప్పురాల్పగ ఉషశ్రీ రూప శంఖమునై. చెవిలో బట్టిన తృప్పురాల్పగ ఉషశ్రీ రూప శంఖమునై. భువిలో పుట్టెను పాంచజన్యము. చెవిలో బట్టిన తృప్పురాల్పగ ఉషశ్రీ రూప శంఖమునై. భువిలో పుట్టెను పాంచజన్యము. స్వయంభూ కంఠ వైకుంఠమై. స్వయంభూకంఠ వైకుంఠమై. ఆ కంఠమే వైకుంఠం. ఆ నోటితో ఏం చెప్పినా వినాలనే అనిపిస్తుంది, ఎదురు చెప్పాలని అనిపించదు. కమాండింగ్ వాయిస్ అంటారు.
అది బ్రహ్మదేవుడికి ఉంటుంది. మన పురాణాల ప్రకారం ఏదో చెప్తారు వాళ్ళు వీళ్ళు అని, కానీ బ్రహ్మదేవుడికి ఉంటుంది ఆ వాయిస్ మన పురాణాల్లో. చతుర్ముఖ బ్రహ్మకు ఉంటుంది. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా దేవతలు ఆయన దగ్గరికి వెడతారు. ఆయన బ్రహ్మలోకంలో సభ తీర్చి ఆయన చెప్తాడు. ఆయన చెప్తే విష్ణువు శివుడు కూడా వినవలసింది. మనకి మామూలుగా రకరకాల పురాణాలు బ్రహ్మోత్సవాలు వచ్చాక బ్రహ్మదేవుడు చాలా లోకువైపోయాడు. బ్రహ్మ ఏమిటంటే అందరినీ కొలిచేవాడు లేదు, అందరూ కొలిచేవాడే ఆయన. వేదములు చదివినా మూల పురాణాలు చదివినా బ్రహ్మదేవుని ఔన్నత్యం అర్థం. ఆయన గుడి లేనంత మాత్రాన్ని వచ్చిన నష్టం ఏం లేదు. అందరినీ శాసించగలిగేవాడు బ్రహ్మ. అందుకే బ్రహ్మాస్త్రం అనే మాట ఉంది. శివాస్త్రం విష్ణువస్త్రం అంత గొప్పవి కాదు, బ్రహ్మాస్త్రం అనే మాట ఎక్కువ. ఆ బ్రహ్మకి ఉందండి ఆ మాట, కమాండింగ్ వాయిస్. మనకి తెలిసినంతవరకు తెలుగు ప్రవచనకర్తల్లో ఉషశ్రీ గారికి ఉంది ఆ వాయిస్. ఖచ్చితంగా ఆయన ఏం చెబితే అది వినవలసింది. అది విన్నాక నాకు అనిపించింది ఈ మాట, చెవిలో పట్టిన తృప్పురాల్పగ ఉషశ్రీ రూప శంఖమునై భువిలో పుట్టెను పాంచజన్యము స్వయంభూకంఠ వైకుంఠమై కవులున్ పండితులెంత వారలైనన్ కాలంబు పట్టించుకోక వసంబోసిన ఎట్లు వాగ కవులున్ పండితులెంత వారలైనన్ కాలంబు పట్టించుకోక వసంబోసిన ఎట్లు వాగ అతడే కాపాడే శ్రోత్రావళిన్. ఒక్కొక్కడు మైకు పట్టుకుని వదలకుండా రకరకాలుగా జనాన్ని బాధ పెడుతూ ఉంటే అసలు ఇలాంటి వక్తల్ని పెట్టిన వాళ్ళు కార్యకర్తలు కూడా ఆలోచించి ఉషశ్రీ గారిని అధ్యక్షులుగా పెట్టేవాడు. ఆయన వాగ్దాటికి అధ్యక్ష స్థానమే సరే, ఎందుకని ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు ఆయనకి. అధ్యక్ష స్థానంలో ఉంటే తొలి పలుకులు మలి పలుకులు మధ్యలో కాస్త అప్పడాలు ఒడియాలు ఏవో సరిపోతాయి, అంతకంటే ఉపన్యాసాలు ఇవ్వరు సాధారణ. ఆయన అలాగే ఉండేవాడు. ఎవరైనా అనవసర విషయాలు మాట్లాడుతూ ఎక్కువగా ఉంటే అని లేచేవాడు పైకి. అంతే ఈయన లేచాడంటే ఆయన ఆపేయవలసిందే, అది ఎవరైనా కానీ, ఎన్ని పీఠాలు పొందినవాడైనా కానీ. అందుకే నాకు అనిపించింది అన్నమాట, కవులున్ పండితులు ఎంత వారలైన కాలము పట్టించుకోక వసంబోసిన ఎట్లు వాగ అతడే కాపాడే శ్రోత్రావళిన్. శ్రోతలు ఏం అనలేరు, సభలోంచి అలాగనే వెళ్ళిపోలేదు. ఇంకా తర్వాత ఎవరో మంచి వక్త ఉంటాడు మాట్లాడేవాడు, వాడి కోసం వీళ్ళు వస్తారు. ఈ బాధలో ఉన్నప్పుడు నిజంగా ఆయన అధ్యక్ష స్థానంలో ఉండి కాపాడేవాడు. అధ్యక్ష స్థానాల్లో ఉండేవాళ్ళకి జ్ఞానము ధైర్యము వైరాగ్యము ఉంటే సభలు బ్రహ్మాండంగా నడుస్తాయి. 20 మంది ఉన్నా సభ నడపచ్చు. అది మనం ఉషశ్రీ నుంచి నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇక ప్రవచనంలో చైతన్యం చాదస్తం అనేది కొన్ని ఉదాహరణలతో ఇటు అటు సరిగ్గా గీత గీసినట్టు చెప్తా. ఈ మధ్యన కొత్తగా ఒకటి చూశాను నేను, ఇదన్నమాట చైతన్యం అంటే అనుకున్నా. 1 నెల క్రితం త్రైలింగస్వామి జీవిత చరిత్ర చదివాను నేను. మహానుభావుడైన 280 ఏళ్ళు పైన బతికాడు, తెలుగువాడు. అందుకే త్రైలింగస్వామి అనేవారు, ఉత్తరాదిలో ఉండేవారు. ఆయన దగ్గరకు ఒక బెంగాలీ భక్తుడు వచ్చాడు. ఆయనకి ఎంతో తాపత్రయపడి వచ్చాడు తెలుసుకుని. ఈయన దర్శనం ఇవ్వలేదు. మామూలుగా ఇచ్చేవాడు ఆయన. పొద్దున్న అలా లేచి 9 కూర్చునేవాడు. కూర్చోకూడదు, అది కూడా దిగంబరంగా ఉండేవాడు. ఆయన త్రైలింగస్వామి దిగంబరంగా ఉండేవాడు, దర్శనం ఇచ్చేవాడు. ఆయనకు వచ్చేసరికి అన్నాడు, వద్దు వెళ్ళిపోమన్నట్టుగా వీళ్ళు పంపించారు. వారం రోజులాగి మళ్ళీ వచ్చి మర్నాడు మళ్ళీ వచ్చాడు అన్నాడు. 3వ నాడు మళ్ళీ వచ్చాడు అన్నాడు. వానికి అనుమానం వచ్చి 3 సార్లు ఇలా అంటూ ఉంటే స్వామివారికి నా మీద ఏదైనా కోపం వచ్చిందా ఏమిటి అని అక్కడ దగ్గరలో ఉండే శిష్యుల్ని వాళ్ళని అడిగితే వీళ్ళు అడిగారు, ఏమిటి ఇలా అంటున్నారంటే, నెలాళ్ళ తర్వాత చెబుతాను, ఉంటే ఉండమని పోతే పొమ్మని అన్నాడు. చెప్తాడు ఆయన, కారణం ఉంది. దివ్య దృష్టి అంటారు దాన్ని. మనకు లేదు కాబట్టి లేదనద్దు, మనకు ఉండదు. మనకు అసలు దృష్టి లేదు, కళ్ళజోడట్టుగా ఎడుతున్నాం. ఇక్కడ దివ్య దృష్టి ఎందుకు ఉంటుంది? ఈ దృష్టి లేక కళ్ళజోడు పెట్టుకుంటున్నాం. ఇదే అద్దాలు మళ్ళీ 100 సార్లు తుడుచుకుంటున్నాం రోజుని. ఇక్కడ దివ్య దృష్టిని మనం కాదు ఆక్షేపించేది. ఇక్కడ నీకు లేకపోతే ప్రపంచంలో లేకుండా ఉండవు. దివ్య దృష్టి ఉంటుంది ఖచ్చితంగా. ఆ దృష్టి ఎప్పుడు ఉంటుందంటే ఈ యథవ దృష్టి మానేసినప్పుడు ఉంటుంది. ఈ లౌకిక దృష్టి అంతా మానేసి లోపలికి చూడగలిగితే ఆత్మలోనే ప్రపంచం ఉందనే విషయం అర్థమైన తర్వాత అందులో అంతా కనపడుతుంది. పైగా మన దివ్య దృష్టి మన మాత్రానికి, మన మానవ మాతృలుగా మనకు ఉండే దివ్య దృష్టి ప్రతిరోజు స్వప్నంలో మనకు తెలుస్తోంది. మనం ఆలోచించం ఆ విషయం. ఏ దివ్య దృష్టి లేకపోతే మనం పడుకుని ఉండగా మన చెవులు కాళ్ళు అన్నీ ఏమీ వినకుండా ఏమీ చూడకుండా కాళ్ళు చాపేసి మనం శుభ్రంగా 6 అడుగుల కళేబరం పడుకుని ఉంటే ఎక్కడ ఈ మనస్సు కాశీ ఎలా వెళ్ళిందండి? ఆ చిత్రాలన్నీ ఎక్కడి నుంచి వచ్చేయండి?
ఆ రూపాలన్నీ ఎవరు ధరించాలో ఆలోచించండి. చైతన్యం అంటే ఇది. కల రాగానేను నాకు పొద్దున్నే వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు, వెంకటేశ్వర స్వామి కనపడినా వేరుశనక్కాయలు అమ్ముకునేవాడిని కనపడినా అది కలే, అది భ్రమ. నువ్వు దాన్ని గొప్పగా చెప్పక. వేరుశనక్కాయలు అమ్ముకునేవాడు కనపడితే ఎవడు చెప్పడు, వెంకటేశ్వర స్వామి కనపడితే చెప్పేస్తాడు. ఇది అది ఒకటే. ఎలా ఒకటి? యోగ వాసిష్టంలో చెబుతారు స్పష్టంగా. ఈ రూపాలు ఎవరు ధరించారో ఆలోచించండి. కళ మంచిదా చెడ్డదా, దుశ్శకునమా ఫలితమా? ఇది కాదు. స్వప్నములు శకునములు ఫలితములు గంటల పంచాంగం నిండా ఇవే ఉంటాయి. ఇక ఎక్కడి నుంచి బుర్ర పాడైపోవడం. అసలు ఈ రూపాలన్నీ ఎవరు ధరించారో ఖచ్చితంగా మనం ఆలోచిస్తే శాస్త్రీయంగా హేతువాదం ప్రకారం ఈ జీవుడే ధరించాడా లేదా ఈ రూపాలన్నీ? లోపల వెంకటేశ్వర స్వామి అయినా, వేరుశనక్కాయలు అమ్ముకునేవాడు రూపమైనా, చెట్టు అయినా, చేమైనా, పొలమైనా, పుట్ర అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా ఈ రూపాలన్నీ పడుకున్నవాడే ధరించాడు కదా. కానీ ఏమంటున్నాడు? నాకు తెలిసి పొద్దున్న ఆవిడ కల్లోకి వచ్చింది, ఈయన కల్లోకి వచ్చాడని చెబుతాడు. ఆయన కల్లోకి వచ్చాడంటే పర్వాలేదు, ఆవిడ కల్లోకి వచ్చిందంటే కొంపలు అంటుకుంటాయి. అంటే ఆవిడ రూపం ఈయనే ధరించాడు, ఈయన రూపం ఈయనే ధరించాడు, కుక్క రూపం ఈయనే ధరించాడు. ఇప్పుడు మీరు శాస్త్రీయ విజ్ఞానంతోనే ఆలోచించండి. ఒక జీవుడు పడుకుని అనేక రకాల రూపాలు ధరించి ఒక పావుగంటో అరగంటో ఒక కలగని కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ వాడే చేసేసుకుని అందరి డైలాగులు వాడే మాట్లాడేసి ఓ పెద్ద నాటకం నడిపించేసి తర్వాత బేరమని మెలకు వచ్చాక అయ్యో అంతా అబద్ధం అనుకుంటున్నాడే. ఒక జీవుడు ఇంత పని చేయగలిగినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వమంతా తానే ఒక కలగంటున్నాడు అనేది అబద్ధమా? పక్కా నిజం, పక్కా నిజం, పక్కా నిజం. ప్రపంచం భ్రమ, జగన్మిథ్య. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. జీవో బ్రహ్మైవనాపరక. ఆ విష్ణువే, ఆ భగవంతుడే, ఆ అంతరాత్మే, ఆ నిరాకార నిరంజన స్వరూపమే ఇప్పుడు మాట్లాడుతున్న నాతో సహా, వింటున్న మీతో సహా, నా మాటలు మీకు అందిస్తున్న ఈ జడ పదార్థమైన మైకు సహా సమస్త రూపాలు ధరించాడు. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. నాలో చైతన్య శక్తి రూపంలో ఉంది. ఈ మైకు జడం అనడానికి వీలేదండి. జడం అంటే ఎలా అందిస్తుంది? ఇది మాటలు అందిస్తుంది, అదో శక్తే కదా. ఈ కుర్చీ కదలదు కాబట్టి జడం అనదు, కదలదు కాబట్టి జడం. కదలకపోవడం దాని లక్షణం, కదలడం నా లక్షణం. అది కదలడం మొదలుపెట్టిందనుకో ఇక నేను కదలను. మంచిది. ఈ సభలో అత్యంత క్రమశిక్షణ పాటిస్తున్నది ఏమిటంటే ఈ కుర్చీ. ఎంతవరకు అది కదలదు. అది లేచిందనుకో నేను పారిపోతాను ముందు, ఇక్కడ దెయ్యం వచ్చిందని. మంచిది. కదలకుండా ఉండడం కూడా ఒక శక్తి. దాన్ని జడశక్తి అంటారు. జడశక్తి జడాత్మిక. అమ్మవారి రూపంలో జడశక్తి రూపంలో ఉంది, నాలో చైతన్య శక్తి రూపంలో ఉంది. దీనిలో జడంగా ఈ స్టాండ్లా ఉంటూనే మాటలు మళ్ళీ మీకు అందిస్తుంది. అది చైతన్యం. ఆ శక్తి చైతన్యం కాదండి, విద్యుత్ చైతన్యం కాదా? ముట్టుకుంటే తెలుస్తుంది చైతన్యమో కాదు. ఇంత ఈజీ. వేదాంతం ఏం కష్టం కాదండి. ఇది దీనికి హేతువాదులు అడ్డం కాదండి. దొంగ భక్తులే ప్రమాదకరం. ఇది మొత్తం ఎక్కడ చెప్పడం మానేసి, వినడం మానేసి, నువ్వు గుళ్ళోకి వెళ్ళిపో, ప్రదక్షిణాలు చేసి అక్కడ మునిగి ఇక్కడ తేలిపో, అక్కడ దీపాలు పెట్టి ఇక్కడ పాపాలు పోతాయి. ఇది పెద్ద పథకం తయారైంది మొత్తం ఇక్కడ. ఇదివరకు ఇంత దారుణం లేదు, ఈ మధ్య బాగా పెరిగింది ఇది. మల్లాది వారు చెప్పినప్పుడు, శ్రీభాష్యం వారు చెప్పినప్పుడు విశేషమైన వ్యాఖ్యానాలు ఉండేవి అక్కడ. వశశ్రీ గారు వాళ్ళు చదివేవారు, గ్రంథాలు చదివేవారు, పూర్తిగా అనేక రకాల వ్యాఖ్యానాలు చదివేవారు. ఒట్టి భద్రాచలం వ్యాఖ్యానం చేసిన బ్రహ్మాండంగా ఉండేది ఇది. అందులో కొత్త విషయాలు ఉండేవి. మనిషి జ్ఞానవంతుడు అయ్యేవాడు. ఇప్పుడు మూర్ఖుడు అవుతున్నాడు, వచ్చిన ఇబ్బంది. పైగా మా గురువుగారు చెప్పారంటాడు. మన పొగుడుకోలేక మన గురువును పొగుడుతాం, అంతకంటే ఏం లేదు అక్కడ. అదో అహంకారం అది. మన పొడుకుంటే బాగుండదని మా గురువుగారు అంటాం ఇక్కడ. మా గురువే గొప్పవాడు ఇంకా ఇతర గురువుల కంటే, అంటే గురువు కంటే వీడికి అహంకారం ఎక్కువైపోయింది ఇప్పుడు. ఇదే మొత్తం వెతికి మనం పట్టుకోవలసింది. ఈ చైతన్యం ఎక్కడ ఉంటుంది అంటే ఈ జీవశక్తి ఇక్కడ. ఈ జీవుడు ఇన్ని రూపాలు కలగని ఉండగలుగుతున్నాడు. అలాగే జీవుడు ఉన్నప్పుడు దేవుడు ఉండలేడా? అంటే కళ విషయంలో చైతన్యము చేతస్థము ఏంటంటే కళ రాగానే పొద్దున్న వచ్చింది, రాత్రి వచ్చింది, మధ్యాహ్నం వచ్చింది, కుక్క వచ్చింది, కోటీశ్వరుడు వచ్చాడు, ఎవడొచ్చినా అది కళే, భ్రమ, తీసే. చైతన్యం ఏమిటయ్యా? కలగంటున్నది ఎవరు? పడుకున్నవాడెవరు? వీడెలా కలగంటున్నాడు? వీడు కలగనడం సాధ్యమైనప్పుడు దేవుడు ఎందుకు కలగనడు? ఆ దేవుడే మొత్తం అంతా ఉండి కలగంటున్నాడు. విశ్వమూర్తిర్ మహామూర్తిర్ దీప్తమూర్తిర్ అమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తి శతాననక, విష్ణు సహస్రంలో మాట. దీంట్లో చైతన్యము లేకపోతే ఇంకోటి ఎలా ఉంటుంది? ఈ నామాలు చదివితే మీకు ఆ రోగాలు తగ్గిపోతాయి, పుణ్యాలు వచ్చేస్తే, దీన్ని ఒకసారి చదివితే పుణ్యం అనగానే 100 సార్లు చదువుతాడు. ఎక్కువ పుణ్యం కదా అని. క్వింటాలు పుణ్యం కావాలి కదా మనకి, జ్ఞానం అక్కల. అది లేదయ్యా. విశ్వమూర్తి ఎవరు? ఆయనే మహామూర్తి, ఆయనే దీప్తమూర్తి, ఆయనే అనేకమూర్తి. అంటే ఇప్పుడు విశ్వంలో ఎవరిని అవమానిస్తాం మనం? కులం పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, ప్రాంతం పేరు మీద కానీ, స్త్రీ పురుష భేదం పేరు మీద కానీ ఎలా అవమానిస్తామండి? వారు విష్ణుమూర్తే కదా, నువ్వు విష్ణుమూర్తే కదా, ఎలా అవమానిస్తావు? భౌతికమైన భేదం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కాబట్టి మేము పైన కూర్చుంటాం, మీరు వింటున్నారు కాబట్టి మీరు కింద కూర్చొని, ఇది భౌతికమైన భేదం ఏర్పాటు. ఇక్కడ కూర్చున్న వారు కూడా కిందకి వెళ్ళిపోయారు కదా, అదేం అవమానం కాదు కదా, అదొక అవసరం అంతే. అలాగే భౌతికంగా కులాలు, వృత్తులు, స్త్రీ పురుష భేదాలు అనేకం ఉంటాయి.
వాటిని మనం ఊరికి పనిగట్టుకుని చెప్పాల్సిన పని వీడు పుట్టుకతోడే పనికి వాడు పుట్టుకతోనే గొప్పవాడు, ఇన్ని వ్యాఖ్యానాలు ఎందుకు వస్తాయండి? అంచేది ఎక్కడ మనం సరిగ్గా త్రైలింగ స్వామి దగ్గరికి వచ్చేసరికి ఆ దివ్య దృష్టి ఉండే ఆయన మనమే దివ్యత్వంతో కలగంటున్నాం కదా. ఆయన మహానుభావుడు, మహాయోగి, 280 ఏళ్ళు బతికాడు, ప్రత్యక్ష ప్రమాణం. అది ఏమో అవసరమైన మాటలు కావు. ఆయా సందర్భాల్లో ఎవరెవరిని కలిశారో వాళ్ళందరూ చెప్పారు. రామకృష్ణ పరమహంస కలిశాడు ఆయన వెళ్ళి. అలాగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇలా చివరికి నెల దాటిన తర్వాత వచ్చి అక్కడ ఏడుస్తున్నట్ట. వాడిని ఇలా రమను అన్నట్టు వచ్చి కూర్చున్నాడు. నీకు రాదు, నా దర్శనం అవుతుంది, భగవద్ దర్శనం కాదు అంటే. అతను నీకేం కావాలి అంటే అమ్మవారు నాకు ప్రత్యక్షంగా కనపడాలి అన్నాడు ఆయన. ఇది మామూలు విషయమా? ఇదేమన్నా పని మనిషి రావట్లేదు మన ఇంటికి, పార్వతీదేవి ఎలా వస్తుంది? అమ్మవారు నాకు ప్రత్యక్షంగా కనపడాలి. పొద్దున్న 5:30 అయ్యేసరికి మా అంజమ్మ కనపడితే చాలా అనుకుంటున్నాం మేము అమ్మవారి కంటే. అది సాధ్యం కావట్లేదు. కానీ అమ్మవారు వచ్చేస్తుంది మనకి ఇక్కడ. ఏమన్నా మనం మేనత్త కూతురా? ఉంటాయి మనుషు. కానీ ఆయన తపస్వి అండి. ఆ బెంగాలీతం తపస్వి. ఆయన చాలా త్యాగం చేశాడు, యజ్ఞాలు చేశాడు, యాగాలు త్యాగం చేశాడు. గొప్ప జ్ఞానం ఉంది. ఏదో తేడా వస్తుంది నా జీవితంలో, నా జన్మాంతర సంస్కారంలో, అది మీరు సరిచేయాలని వస్తే చేస్తాను. నువ్వు చేసిన పాపం ఏమిటో తెలుసా అని చాలా విచిత్రమైన విషయం చెప్పాడు ఆయన. ఆయన బ్రాహ్మణుడు, యజ్ఞోపవీతం ఉంది. ఆయన ఒక పెద్ద ఆఫీసులో అధికారి. ఆ కింద అధికారి ఒక అతను ఈయనతో ఉండేవాడు. ఒకసారి ఇద్దరు కలిసి పక్కనే లఘుశంక కోసం వెళ్ళారట. ఈయన యజ్ఞోపవీతం తీసి ఈ చెవికి చుట్టాడు. ఆయన చుట్టలేదు. ఆఫీసులో చస్తాడా చుట్టక? ఎక్కడి నుంచి చుడతాం ఇవన్నీ? అది చూసి అప్రాచ్యుడా, ఎందుకు చెవికి చుట్టుకోకుండా నువ్వు లఘుశంక తీర్చుకుంటావా? ఇంతకంటే పాపం ఉందా అని ఈయన ఆ వ్యక్తి మీద కోపాన్ని పెంచుకుని చివరికి ఆయనకి రావాల్సిన ప్రమోషన్ రాకుండా అప్ చేసేట ఈ చిన్న కారణంగా. ఇంత కక్ష ఉంటుందా మనిషికి? అంటే ఒక ఆచారం మనకి మనస్సుకు పట్టేసింది అనుకోండి బాగా మడ్డిలాగా, ఇక అది పాటించిన వాళ్ళందరూ భ్రష్టుల కింద కనబడతారు. మైలా అని మనం అనుకునేదంతానమ్మా జాతా శౌచం మృతా శౌచం, ఇట్స్ నథింగ్ బట్ బ్యాక్టీరియా. అప్పుడే పుట్టిన అమ్మాయి, రక్తం చీల్చుకుని పుట్టింది, మావితో పుట్టింది, బ్యాక్టీరియా ఉంటుంది అక్కడ. కాబట్టి దగ్గర వాళ్ళకు ఉంటుంది. బొంబాయిలో వాడికి ఏం ఉండదండి. వీడికి 10 రోజులు, వీడికి 3 రోజులు, మనమే శాసనాలు ఎక్కడ. ఇంటి యజమాని ఎవరు అంటే ఆశ్చర్యకరంగా మాట్లాడతారు వాస్తుశాస్త్రంలో. ఎవరు ఉంటున్నారో వారే ఇంటి యజమాని అండి శాస్త్రం ప్రకారం చెప్పాలి. యజమానుడు అంటే ఇంట్లో ఉండేవాడు తప్ప ఇల్లు కొన్నవాడు కాదండి. ఎవరు ఉంటున్నారో వారు. వాస్తు దోషం ఏదైనా ఉన్నా, గుణం ఏదైనా ఉన్నా అద్దెకు ఉండేవాడికి లేదా అసలైన వాడు ఉన్నా వాడికి పడుతుంది. కానీ బొంబాయిలో ఉన్న ఓనర్కి పట్టదు. ఒకవేళ శనిగాడు ఎవడో వాస్తు వల్ల పట్టదలుచుకుంటే వాడు బీరువాలోకి వెళ్ళి డాక్యుమెంట్స్ లోపలికి వెళ్ళి యజమాని ఎవడు, సన్నాఫ్ ఎవరు అని పేరు వెతికి బొంబాయిలో పట్టుకుంటాడా? ఎంత అజ్ఞానం! కానీ ఒకవేళ దోషం ఏదన్నా ఉన్నా, గుణం ఏదన్నా ఉన్నా అక్కడ ఉన్నవాడికి పడుతుంది. ఎందుకు ఈ శాస్త్రం అప్పుడు ఎందుకు పుట్టింది? అప్పుడు అద్దెకి ఇవ్వడాలు లేవు అసలు. అది పూర్వం. మరి పాండవ అదేమిటి బకాసురుడు కథలో చూడండి, కుంతీదేవికి పాండవులకి బ్రాహ్మణులు ఉచితంగా ఇచ్చారు. 10 రూపాయలు కూడా అద్దె తీసుకోరా. తర్వాత కూడా అద్దెకి ఇవ్వడం లేదు, ఎవరికైనా ఇస్తే ఉచితంగా ఇవ్వడమే. అద్దెకి ఇవ్వడం అనే ఆలోచన తర్వాత వచ్చింది. ఆ తర్వాత అసలు యజమాని ఎవరు, అద్దె యజమాని ఎవరు మారే. అంటే ఇప్పటికీ వాస్తు మీరు కరెక్ట్గా చెప్పదలుచుకుంటే ఉన్నవాడికి పడుతుందని చెప్పండి. అక్కడ వాడికి ఎలా పడుతుంది? బొంబాయిలో ఉండేవాడికి. అంటే ఈ గ్రహం వెళ్ళిపోయే ముందు వాడిని పట్టుకుంటుందా? దస్తావేజులు చూస్తుందా? వెర్ ఈజ్ ది లాజిక్? లాజిక్ అడిగితే మీరు నాస్తికుడు అంటారు. లాజిక్ ఉంది, మన ఉపనిషత్తుల్లో ఉంది, పురాణాల్లోకి వచ్చేసరికి మారింది, ప్రవచనాల్లోకి వచ్చేసరికి ఇంకా మారింది. అందుకని ఆయన పట్టుకుని నువ్వు తప్పు చేశావు అసలు అంటే మరి ఇది శాస్త్రం కదండి, ఇక్కడ చుట్టుకోవాలి కదండి, అది అపచారం కదండి, వాడు బ్రాహ్మణుడు కదా, ఎందుకు చుట్టుకోవాలని అడిగాడు ఆయన. మనం ఆలోచించమని. చుట్టుకోమంటే చుట్టుకోవడమే. ఎందుకు చుట్టుకోవాలని అడిగేది అంటే అది ఏమో చెప్పారండి, అలాగే పూర్వం చెప్పారు కదా, తెలుసుకో. లఘుశంక చేసుకున్నా ఇతర చేసినా అశౌచ్యం అవుతుంది కదా, వేలాడుతుంటే ఇది పొడుగు, ఇంత పొడుగుంది, ఇంకా అంతకంటే వివరించక్కలేదు సభలో. పైగా ఇప్పట్లాగా ప్యాంటు షర్టుతో పూర్వం బ్రాహ్మణులు ఎవరు ఉండేవారు కాదు. చిన్న పంచె కట్టుకునేవారు, పైన ఏమి ఉండేది కాదు. వాళ్ళు చెంపించుకుని కాలువకి వెళ్ళేవారు, కాలువగట్టుకు వెళ్ళేవారు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ కూర్చుంటే ఈ యజ్ఞోపవీతం ఏమవుతుందంటే ఇలా వేలాడుతూ ఇది అశౌచ్యం కాకుండా, అపవిత్రత కాకుండా చెవికి రెండు ముళ్ళు వేసుకోమన్నారు ఇలాగ. అంతకంటే సైన్స్ ఏం లేదు, అంతకంటే మహిమ లేదు. నువ్వు వేసుకోకపోయినంత మాత్రాన ఏమీ కాదు, వేసుకున్నంత మాత్రాన నీకు 4 వేదాలు వచ్చేవి అక్కడ. నేను ఖచ్చితంగా వేసుకుంటే వేసుకో, కాసేపటికి చెవిని ఇప్పుడుతుంది, అంతకుమించి రాదు. దీన్ని మనం ఒక చిన్న ఆచారాన్ని అది ఎందుకోసం పెట్టారు అనేది తెలుసుకోకుండా దాన్ని మొత్తం పెద్ద వికాసం కింద చెప్పి ఒక్కసారి కుడి చెవికి కనుక ఈ యజ్ఞోపవీతం వేసుకోకపోతే వాడు బ్రాహ్మణ జన్మ కోల్పోయినట్టు చచ్చి ఊరుకుంటాడు వాడు. ఇంకా దీనికే కోల్పోతావా?
అంటే ఈ ఆచారం ఎందుకు ఏర్పడింది, దీంట్లో ఉండే విశేషం ఏంటో తెలుసుకుంటే చాలు. అలాగే మర్రి చెట్టు చుట్టూ తిరుగుతారు, లేకపోతే రావి చెట్టు చుట్టూ తిరగమంటారు. కొన్ని చెట్ల చుట్టూ తిరిగితే పుణ్యాలు పెట్టారు మనకి. ఎందుకు రావి చెట్టు చుట్టూ తిరగాలి, ఎందుకు మర్రి చెట్టుని మన ఆధ్యాత్మిక శాస్త్రంలో మర్రి చెట్టుని గొప్పదిగా చెబుతారు. అశ్వత్థం రావి చెట్టు నారాయణ స్వరూపంగా చెబుతారు. ఎందుకు చెబుతారు? పైగా దత్తాత్రేయ చరిత్రలో దత్తాత్రేయ ఉపాసన వాళ్ళు ఎక్కడ కూర్చున్నా మేడి చెట్టు ఉంటుంది అక్కడ. విష్ణు సహస్రంలో ఉంది, నిగ్రోధ ఉదుంబరో అశ్వత్థక చాణూరాంధ్ర నిషూదనక. నిగ్రోధక ఉదుంబరక అశ్వత్థక 100 చెట్లు ఉన్నాయి. ఈ 3 చెట్లు ఎందుకంటే విష్ణుమూర్తి స్వరూపం అని చెప్పడం. మర్రి చెట్టు స్వరూపమైనే, మేడి చెట్టు స్వరూపమైన, రావి ఇంకో చింత చెట్టు కాదా, వేప చెట్టు కాదా? ఓ పక్క విశ్వమూర్తి, దీప్తమూర్తి, అనేక మూర్తి నువ్వు చెబుతున్నావు ఇక్కడ. ఆయన రావి చెట్టు చింత చెట్టు కాకుండా ఉంటాడా? అన్ని భగవత్ స్వరూపమే. వీటిని ప్రత్యేకించి ఎందుకు చెబుతారు అంటే, మర్రి చెట్టు చుట్టూ తిరగమంటే అర్థం, చుట్టూ తిరగడం అంటే మనం ఏ ఇంటి చుట్టూ తిరుగుతున్నామో ఆ ఇంటి ఆను స్పాను మనకు తెలుస్తుందా లేదా. ఎవరైనా తీవ్రవాదులు వేసేదలుచుకుంటే ఏం చేస్తారో తెలుసా, రెక్కి వేస్తారు. బండి వేసుకొని రెక్కి వేస్తారు. 4 సార్లు తిరిగితే కిటికీ ఎక్కడుంది, వీడు ఎప్పుడు బయటకు వస్తాడు, సాధారణంగా ఎలా వస్తాడు, ఇక్కడ ఏమైనా సీసీ కెమెరా ఉందా, ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, పత్రికల్లో చదివాను. రెక్కి అండి. ఇది రెక్కి చేస్తే అంటే చుట్టూ తిరగడం అంటే అర్థం ఏంటంటే ఆను పాను తెలిసిందా లేదా. మీకు రావి చెట్టు చుట్టూ తిరిగితే జీవితం ఆను పాను తెలుస్తుందండి. దానికి ఒక తోరణం కట్టి, రెవికల గుడ్డ కట్టి, దానివల్ల ఏదో ఏమీ జరగదు, ఒక పీలిక అవుతుంది అక్కడ, నీకు సంతానం దానివల్ల కలగదు. రావి చెట్టు ఆకులు మీరు గమనించండి, ఆకు ఇలా ఉండి ఈయనే బాగా పొడుగ్గా ఉంటుంది. తరగల్ పిప్పల పత్రముల్ మెరుగుటద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతములెండమావుల తతుల్ ఖజ్జోత గీట ప్రభల్ సురవీథి లిఖితక్షరంబులసువుల్ జ్యోత్స్నాపయ పిండముల్ సిరులు అందేల మదాంధుల ఉదురుజనుల్ శ్రీకాళహస్తీశ్వర. దుర్జటి రాసిన పద్యం ఇది. మన వేదాంత శాస్త్రం మొత్తం మీద జీవితాన్ని వర్ణించదలుచుకుంటే రావి ఆకుతో వర్ణిస్తారండి. ఎందుకంటే గాలి ఏమాత్రం లేకపోయినా సరే చలించేది రావి ఆకు. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహోత్సవంలో చలపత్రాంచల దీప్త అంటాడు. రావి చెట్టు చివర కాకి ఉందట, దాన్ని చెప్పడం కోసం చలపత్రాంచల శాఖ అంటాడు. రావి చెట్టుకి అమరకోశంలో పెట్టిన పేరు చలపత్రం, చలించే ఆకులు కలిగింది. మిగిలిన చెట్లకు ఆకులు లేవా, చలించవా? మర్రి చెట్టు ఆకులు చలించడానికి రావలసిన గాలి వేరు, రావి చెట్టుకు రావలసిన గాలి వేరు. ఏ గాలి లేకుండానే రావి ఆకు చెలుస్తుంది. నీ జీవితం కూడా అంతే. ఈ క్షణం ఉన్నావు, తర్వాత ఉంటావని లేదు. పైగా ఈ అశ్వత్థం ఎలాంటిది, భగవద్గీతలో ప్రమాణం. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంశేస్య పర్ణాని యస్తం వేద సమేద వితు. ఈ ఒక్క విషయం తెలుసుకుంటే వేదం అంతా చదివినట్టే అన్నాడు కృష్ణుడు స్వయంగా. మనం దేవుడు చెప్తేనే నమ్మాలి కదా. యస్తం వేదస వేదవితు. ఈ ఒక్క విషయం నువ్వు తెలుసుకుంటే వేదం అంతా చదివినట్టు. ఏమిటా విషయం? ఊర్ధ్వమూలం, ఈ జీవితం, సంసారం. దేవుడికి కాదండి మూలం, అది సంసారానికండి. అశ్వత్థం ప్రాహురవ్యం, ఈ సంసారం, ఈ జీవితం. సంసారం అంటే కుటుంబ జీవితం కాదండి, పొరపాటు పడద్దు. తెలుగులో సంసారం అంటే కుటుంబం అనే అర్థం వచ్చింది, కుటుంబమే. సంస్కృతంలో కానీ హిందీలో కానీ సంసారం అంటే మొత్తం జీవితం. మనం పుట్టినప్పుడే మనకు సంసారం ఏర్పడింది, అది పోయినప్పుడే పోతుంది. పెళ్ళయ్యాక ఏర్పడేదాన్ని కుటుంబం అంటారు, సంసారం అన్నారు. హిందీలో ఎప్పటికీ వార్తలు చదివితే సారీ సంసారమే అంటారు, కుటుంబంలో కాదు అక్కడ, మొత్తం ప్రపంచం అని అర్థం అక్కడ. సంస్కృతంలోనూ అంతే. ఈ సంసారం అంటే జీవితం, ప్రపంచం అని అర్థం, కానీ ఒక వ్యక్తి కుటుంబం కాదండి. మనకు తెలుగులో వచ్చింది ఈ మాట అలాగా. ఈ సంసారం ఎలా వచ్చింది, ఎలా ఉంటుంది అంటే ఇంత చంచలం, అది ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే దాన్ని పట్టుకుని ఏడవకును వైగా, అది ఊర్ధ్వమూలం, దేవుడి నుంచి బయలుదేరింది. దేవుడిని ఎప్పుడు మనం ఏమంటాం భాషలో, ఓ పర్వాలా పైవాడు, పైవాడు అంటే ఎవడు, పై అపార్ట్మెంట్ వాడా? దేవుడేగా మన ఉద్దేశంలో. పైవాడు అంటున్నాం కదా, ఏదో ఒకటి అన్నా పైవాడు అంటాం కదా. ఓ పర్వాలా దేకతా అంటారు హిందీ వాళ్ళు కూడా, పైవాడు చూస్తున్నాడు అని. అంచేది ఈ పైవాడు అన్న మాటకి లెక్కగా మన కృష్ణుడు చెప్పింది ఏమిటంటే ఊర్ధ్వమూలం, ఇది దేవుడి నుంచే బయలుదేరిందయ్యా. అధశాఖం, కిందికి ఎలా శాఖలు వ్యాపించుకుంటూ వచ్చే తలకిందులుగా ఉంది ప్రపంచం. అశ్వత్థం ప్రాహురవ్యం, ఈ సంసారం కూడా అవ్యయం ఉంటుంది. అది నువ్వు పోవచ్చు దీని నుంచి, అది పోదు. అంటే దీని విషయంలో ఎలా ఉండాలి, అది ఉన్నప్పటికీ మనం క్షేమంగా ఉండాలి. అంటే ఇది శాశ్వతం కాదు, ఇది ఉండదు. నేను ఉండనప్పుడు ఏముంటే నాకేం. చెన్నై సూర్య గారు నీతి చంద్రికలో అంటాడు, తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి అంటాడు. తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి. ఏమండి నా తర్వాత ఈ పుస్తకం ఎవరు రాస్తారండి, అవధానం ఎవరు, నాకెందుకండి ఆ గొడవ, ఎవడు చేయాలంటే వాడు చేస్తాడు. మనతో ప్రపంచం పుట్టిందా, మనతో పోతుందా?
మనం ఉన్నంతకాలం మన ప్రాధాన్యం మనం ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి ఈ మాట దయచేసి. మనం ఉన్నంతకాలం మన ప్రాధాన్యం మనకు ఉంటుంది, కానీ మనం లేకపోతే ఏది ఆగదండి, అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఉన్నప్పుడే మనం ఎలా ఉంటాం, ఈ ప్రాధాన్యం లేకుండా ఉండడానికి కూడా అలవాటు పడాలి. వయస్సు పెరుగుతున్న కొద్దీ మన ప్రాధాన్యాన్ని మనమే తగ్గించుకోవాలి. వద్దు నేను రాను, నన్ను పిలవకండి, తగ్గించుకోవాలి. ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి, ఏకాంతం, మౌనం, ధ్యానం. లేకపోతే ఇబ్బంది పడిపోతాం. అలాగే నాకే ఓసారి, ఇప్పుడు కాదు 10 ఏళ్ల క్రితమే అనిపించింది, సకల సాయంతనములు సభలలోనే గడుచును ఏమో ప్రాణాలు విడుచుదాకా. కాకినాడలో ఉన్నప్పుడు రోజు ప్రతి సభకి ఇలాగే ముఖ్య అతిథి దండం ఏదో సహస్రావధానం చేశాక వస్తే 2005లో ఇప్పుడు అల్లుకున్నాను ఈ పద్యం. సకల సాయంతనమ్ములు సభలలోనే గడుచును ఏమో ప్రాణాలు విడుచుదాక, వేరు పెరిగి పెరిగి వృక్షముగా మారే, పేరు పెరిగి పెరిగి వేరు కొరికే అని రాశాను నేను. సహస్రావధానం చేయకముందు నేను అదే వేరుగా ఉన్నాను, వేరు పెరిగి పెరిగి వృక్షమైంది. ఇప్పుడు ఆ పేరు పెరిగి పెరిగి వేరు కొరుకుతోంది. నాకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. రోజు సభ ఉంటే ఎక్కడ తయారవుతామండి, ఏం మాట్లాడాలి, ఏదో చెప్దామంటే కుదరదండి. కొంతమందికి చిత్తశుద్ధి ఉన్నవాడు అలా చెప్పలేడు. ఆ పుస్తకం చదవాల్సింది, దానికి తగిన సమయం కావాల్సింది. దివాకర్ల వెంకటావధాన గారు మహానుభావుడు కొత్తగా రాసిన పుస్తకం ఇస్తే సాయంత్రం వరకు కూర్చొని అందులో 25 పద్యాలు కంఠస్థం చేసి మాట్లాడేవాడు ఆయన. 25 పద్యాలు కంఠస్థం చేసి కొత్త పుస్తకంలో. లేకపోతే వేదిక ఎక్కేవాడు కదా. అపార ధారణ అయింది. మాదేమిటంటే ధారణ, ఆయన ధారణ చూడాలి, అపారమైన ధారణ, కొత్త పుస్తకం. పైగా ఆ తర్వాత కవులు రాసే పద్యాలు ఎలా ఉంటాయో తెలుసు, అవి కంఠస్థం చేయడం కష్టం, ఆయన చేసేవాడు. ఇలాగా ఈ కాలక్షేపాలు పెరుగుతున్నప్పుడు అండి జీవితం కూడా ఇలాగే. అమ్మాయ 2 పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతే అవుతాయి, తర్వాత ఇంకా ఆపేయాలి. పెళ్ళయింది కానండి మా అబ్బాయికి ఇంకా సంతానం కలగల, నీకు కలిగింది కదా, వాడు ఏడుస్తాడు, ఏడుపేదో. మనం చేయాల్సింది పెళ్ళి, సంతానం కనాల్సింది వాళ్ళు, మనం కాదు. మా కోళ్ళు ఇంకా నీళ్లు పోసుకోవాలి, నీళ్లు కాకపోతే పాలు పోసుకుంటుంది, నీకు అనవసరం, నువ్వు మాన. ఇంకా దానికోసం నువ్వు ప్రదక్షిణం చేయడం అనవసరం. ఇది వాళ్ళకి అక్కర్లేదు అనుకుంటారేమో, సంతానం మనకెందుకండి, కలిగారు సంతోషం అమ్మా. వాళ్ళు అడుగుతారు మన నాన్నగారు ఏ పేరు పెట్టమని, నాయన నువ్వు అమ్మాయి ఆలోచించుకొని మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, అది చెప్పాలి మనం. అంతేగాని మన ఈయన అండం పక్కన భార్య ఆమె నాన్నగారు పేరు పెట్టరా ఈయన చెప్పరాక ఆలోచించి చెప్పిస్తున్నాడు. ఇక్కడ ఎందుకు వచ్చిన గొడవ ఇది? వదిలించుకోవడం అంటే అది. ఏమంది మీకు కావాల్సిన పేరు ఏదో చెప్తారు కదా, పేరు బ్రహ్మాండంగా ఉందో అని చెప్పాలి, అంతే. సంతోషిస్తారు, అయిపోయి. వదిలించుకోవడం అంటే ఇది. రాను తగిలించుకోవడం అంత బాధ లేదు, వదిలించుకోవడం అంత సుఖం లేదు. ఈ సంసారం తాపత్రయం వదులుకోలేము. మనవాళ్ళతో వదులుకున్నా పర్వాలేదండి, ముని మనవరాలకు కూడా పెంచుకుంటారు కొంతమంది. నేను 5వ తరం చూశాను. ఏమిటమ్మా నువ్వు పోతే నేను ఎవడో చూడ్డెక్కడ, అది పెద్ద విషయమా? 5వ తరం 6వ తరం ఏమిటి చూసి ఏం చేసావు? దేవుణ్ణి చూశానని ఒకడు చెప్పలేడు, దేవుణ్ణి చూస్తానని ఒకడు అండు. 5వ తరం చూసా, 6వ తరం చూసా, ఆవకాయ అమ్ముకునేవాడిని చూసా, దేనికి ఇవన్నీ? ఈ తాపత్రయమే వదిలిపో. అందుకోసం ఇది అశ్వత్థం, చంచలం. అంతేకాదు మర్రి చెట్టు ఎందుకు చెప్పాడంటే విష్ణు సహస్రంలో ఇది పెరిగిన విధానం చూస్తే మీకు మర్రి చెట్టు చూడండి, విత్తనంబు మర్రి వృక్షంబునకునేంత మనం పడింత విత్తనం ఇలా చిన్న మొక్క అయింది, మొలకైంది, కొమ్మయింది, రెమ్మయింది, ఆకయింది, పువ్వయింది, పిందయింది, కాయయింది, పండయింది, అలా పైగా మామూలు చెట్టు పండుతూ ఆగిపోతుంది. మర్రి చెట్టు అలా కాదు, కొమ్మ నుంచి మళ్ళీ కొమ్మలు ఊడలు వస్తాయి, ఊడ నుంచి మళ్ళీ పైకి ఎడుతుంది. ఈ జన్మకు తెమిల వ్యవహారం కాదు ఈ సంసారం. అందుకే దాన్ని మర్రి చెట్టుతో పోల్చాడు విష్ణు సహస్రంలో. ఇది న్యగ్రోధం. ఇది బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే కొడుకు అంటావు, కోళ్ళు అంటావు, కూతురు అంటావు, అల్లుడు అంటావు, ఆడపిల్లలు ఉంటే మగపిల్లలు లేరంటావు, మగపిల్లలు ఉంటే ఆడపిల్లలు లేరంటావు. నేను ఒక చోట భాగవత సప్తాహం చేశాను. నేను మొహమాటం లేకుండా చెబుతా. 7 రోజులు 7 రోజులు అయిపోయిన తర్వాత నాకు విరక్తి రావడానికి కారణం చెబుతున్నాను. అంత భాగవతం అంటే మీకు తెలియదే ఉందండి, అంత వైరాగ్యమే కదా. శుకుడు చెప్పింది భాగవతం వైరాగ్యం. అది అందులో కాంక్షలు ఎక్కడుంటాయి? కార్యకర్త భార్య నా కాళ్ళకి దండం పెట్టి మా అబ్బాయికి 2 ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లాడు కలగాలని ఆశీర్వదించండి అన్నాడు ఆయన. ఊరి నీళ్ళు బంగారంగా. ఇదే భాగవతం. అసలు పెళ్ళే కాని శుకుడు చెప్పాడా? ఉన్న కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయిన వ్యాసుడు దాన్ని రాశాడా? నీకు మనవడు పడ్డానికి నేను భాగవతం చెప్పాలా? నువ్వు కార్యకర్తవా? నాకు అనిపించింది కార్యకర్త పరిస్థితి 7 రోజులు నేను మాట్లాడాక కూడా ఇలా ఉంటే ఇక శ్రోతల సంగతి చెప్పేదే ఉంది. ఆ భాగవతం ఏదో పోతన గారిలాగా ఇంట్లో కూర్చుని మనం చదువుకోవడం మంచిది. ఎందుకు వచ్చింది ఇది? ఈ విరక్తి కారణం ఇదేనండి. వాస్తవంగా ఎంత ఒత్తులున్నా భరిస్తామమ్మా, అది భరిస్తోందంటే. కానీ ఇలాంటివి వినపడుతుంటే ఇదేమిటిది? దక్షిణామూర్తి స్తోత్రం మీద ఒకచోట అపూర్వంగా 3 రోజులు మాట్లాడిన వేదిక దిగ్గానే ఒక ఆవిడ 60 ఏళ్ళ ఆవిడ నా దగ్గరికి వచ్చి ఒక్క సందేహం అండి అంది. ఆవిడ చెప్పమ్మా అన్న, పెద్ద ఆవిడ కదా. పూజ గదిలో గంట ఏ సైజులో ఉండాలండి అని అడిగింది. దక్షిణామూర్తి స్తోత్రానికి దానికి సంబంధం ఉందా?
నేను 3 రోజులు అపూర్వ బ్రహ్మజ్ఞానం శంకరాచార్య స్తోత్రం చెబితే నువ్వు పూజ గదిలో గంట సైజు నన్ను అడుగుతున్నావంటే పైగా ఏమందంటే 3 రోజుల పాటు దొరుకుతున్నానండి ఈ మొక్క అడుగుదామని వెతుకుతున్నా. అంటే 3 రోజులు ప్రవచనానికి వచ్చింది గంట కోసం, నా కోసం కాదు. అంటే మహిమ మాయ, ఆయన చెప్తే ఏదో అవుతుంది, ఆయన చెప్పాలి, ఆయన చెప్పింది శాస్త్రం. ఇంతేనా? అసలు ఏం చెబుతున్నాం విషయం? గంట కూడా ఎందుకు ఇక్కడ? 3 రోజుకి 2 గంటలు చెప్పిన 3 రోజులు 6 గంటలు మాట్లాడింది పోయి పూజ గంట కావాలా? నేను మాట్లాడిన గంటలన్నీ ఏమయ్యాయి? ఎంత విరక్తి రాదండి, మనసు బాధ. డబ్బు కోసం పనిచేస్తామండి. ఎంత డబ్బు అండి? 2 కోట్లు వస్తే సరిపోతాయి. 2 కోట్లు వస్తే సరిపోతాయి. వేదాంతం నిజంగా వంట పెట్టిన వాడికి ఒళ్ళు మండిపోతూ ఉంటుందండి. దీని నుంచి బయటపడి అందుకే విష్ణుమూర్తి ఏం చెబుతున్నాడు స్పష్టంగా, జగ్గురోధం మర్రి చెట్ల పెంచేసుకోకు, శాఖలు మళ్ళీ ఊడల నుంచి కొమ్మలు, పైకెడతావు కిందకు వస్తావు. ఏంటిది? ఎక్కడొక్కడ తెంచుకో. 60 ఏళ్ళు దాటే ఊరుకో మాట్లాడక, 70 ఏళ్ళు దాటే సాంగత్యం తగ్గించుకోవాలి, ఏకాంతానికే ప్రాధాన్యం ఇవ్వాలి. 70 దాటాయంటే అంతే లెక్క. ఇంట్లోంచి అందరూ వెళ్ళిపోయి మీరు తాళం వేసుకోండి అంటే ఈ తాతగారు శుభ్రంగా తాళం వేసుకొని విష్ణు సహస్రం చదువుకుంటూ కూర్చోవాలి. నాకు చెప్పలేదు, నన్ను తీసుకెళ్ళరు, నీకు వీల్ చైర్ కావాలి, ఇక్కడ ఎందుకు వచ్చిన గొడవ? ఇది తగ్గించుకోవడం ఇది. అలాగే ఉదుంబరం వృక్షం అంటారు. మరి ఇలాంటి పెరిగిపోయిన మర్రి చెట్టు లాంటి సంసారంలో, ఇది చంచలమైన రావి చెట్టు లాంటి సంసారంలో ఎలా బతకాల మనిషి? మేడిపండు అండి, మేడిపండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. కానీ మేడిపండు గొప్పతనం ఏంటంటే, దత్తాత్రేయుడిగా వృక్షం అంటే ఎందుకు ఇష్టం, ఆయన దాని మూలంలో ఎందుకు ఉంటాడు అంటే, ఆ లోపలన్నీ పురుగులో కీటకాలు లాంటివో గింజలో కీటకాల్లో ఉండే గింజలో ఏవైనా ఉండే మొత్తం మీద అసహ్యంగానే ఉన్నాయి. కానీ పై పండు అంతా నిగనగలాడిపోతూ ఉంటుందండి. నీ కార్యాలయంలో కుళ్ళు బుద్ధుల వాళ్ళు ఎంతమంది ఉన్నా నువ్వు నిగలగలాడుతూ ఉండొచ్చు, నువ్వు ప్రయత్నిస్తే. అంతేగాని ఇది బాగుండలేదు ఇంకో ఉద్యోగం చూస్తా, ఇది బాగుండలేదు ఇంకో ఉద్యోగం, ప్రపంచంలో దొరకదు ఎక్కడ. అన్ని కార్యాలయాలు అలాగే ఉంటాయి. ఎన్ని ఉద్యోగాలు మానేస్తావు? అది నీ పని ఏదో నువ్వు చేసుకో, వీలైనా తప్పించుకో. ఆఫీసరే కుళ్ళు బుద్ధిగాడు, మంచిది, వాడితో సాంగత్యం తగ్గించుకో. తప్పదు, ఉద్యోగం చేసుకోవాలి కదా. ఆ చెప్పిన పని ఏదో చేసి అనవసరంగా మాట్లాడక ఇంటికి వెళ్ళిపో. ఆఫీసర్ని కాకాపడతా ఉండదు, వాడు రావణాసురుడు, ఏం కాకాపడతావు? ఈ మనస్సును మార్చుకోగలిగితే న్యగ్రోధోధుంబరం అశ్వత్థగా బ్రహ్మాండంగా ఉందండి, అనుమానమేలా. అలాగే ఆచమనం అండి, మన సంస్కృతి యొక్క విశిష్టత చూడండి దయచేసి. ఆచమనం ఇది ఒక్కటే చాలండి యావత్ భారతీయ సంస్కృతిని నిర్వర్తించడానికి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, ఈ ఆచమనం చేయకుండా మనం ఏది మొదలు పెట్టాం. దీంట్లో ఉద్దేశం ఒక్కటే. మామూలుగా ఆచమనంలో చేదస్తం అంటే ఏమిటో తెలుసా? నేను విన్నాను స్పష్టంగా, కొన్ని ప్రవచనాలు వినే మాట్లాడుతున్నా. ఆ బాధ అంతా అక్కడదే. ఏమిటంటే ఇందులో నీళ్లు సరిగ్గా ఎంత పొయ్యాలి అంటే మినపగింజ మునిగేంత మాత్రమే పొయ్యాలి. ఎక్కువ పోస్తే రౌరవాదిని అరకాలకు పోతాడు. అయిపోయి ఆచమనంలో నీళ్ళ కొరత ఉందా? ఈ చెయ్యి జారిపోకుండా ఉంటే చాలు కదా. మినపగింజ పెసరగింజ ఎవడ పట్టుకుని ఆచమనం చేస్తాడండి? ఎందుకు చెయ్యాలి? అంతెందుకు అసలు ఆచమనం దేనికి? కేశవాయ నమః, నారాయణాయ నమః అని కర్త అంటుంటే గొంతు బాగుండడానికి. మీరు కాఫీ తాగినా అన్నం తిన్నా ఏం చేసినా సరే ముందు ఒక అరగ్లాసు నీళ్లు తాగాలని. కాఫీ అందగానే తాగేస్తారు, తాగకూడదండి. కాఫీకి ముందు మంచినీళ్ళు ఇవ్వాలి, పాలకు ముందు మంచినీళ్ళు ఇవ్వాలి, టీకి ముందు మంచినీళ్ళు ఇవ్వాలి. ఒక అరగ్లాసు నీళ్లు తాగితే రూట్ క్లియర్ అవుతుందండి. అలాగే నువ్వు మంత్రోచ్చారణ చేయాలి. అక్కడ మంత్రోచ్చారణ చేయిస్తారు కదా పురోహితులు. ఇప్పుడేముంది, వీడు చేయక వాడే చదివేసి మామ అనుకో అంటే వీడికి వచ్చిన మంత్రం వల్ల మామ వచ్చింది, చివరికి మమకారం పోయింది. ఆ మంత్రం చదవాలి, ఇతనే చదవాలి. ఏమిటండి చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభి, ఎవడు వాడ చదివేది మనమా? కౌశిక గోత్రోద్భవస్య నేనా వాడా? తండ్రికి దద్దిన పెడుతున్నది నేనా వాడా? వాడి తండ్రా నా తండ్రా? బాబు అస్మత్పితుహో అనుకో అంటాడు, లేదా వాడే అనుకుంటాడు అస్మత్పితుహో, నా తద్దిన వాడికి పోతుంది. ఎందుకు వచ్చింది ఇది? మనకి భాష రాకపోవడం, తెలియకపోవడం, అసలు ఏమిటో తెలియకపోవడం. ఈ మాటను నువ్వు అస్మత్పితుహు అనాలన్నా, తర్పణం కరిష్యామి అనాలన్నా గొంతు బాగుండాలా వద్దా? అందుకోసం ముందు కాస్త ఆచమనం 3 స్పైగా. అందుకని 24 నామాలకి 24 దాగమని చెప్పరు, చస్తాడు వీడి కడుపు నిండిపోయి. 3 చెబుతారు లెక్క. 3 ఎందుకంటే అందుకే దానికి పుణ్యం పెట్టద్దు, అక్కడ ఏముండదు. పైగా 24 నామాల్లో ఉండే శాస్త్రీయత ఏమిటి అంటే, శంఖచక్ర గదా పద్మధారి అయిన శ్రీమన్నారాయణమూర్తిని మీరు చూడండి. ఈ కుడి చేతిలో చక్రం ఉంటుంది, ఎడం చేతిలో శంఖం ఉంటుంది, ఇక్కడ గద పద్మం ఉంటాయి. వాటిని మార్చండి, మొత్తం గద పైన పెట్టండి, పద్మం కిందికి దించండి, శంఖం అటు పెట్టండి, చక్రం ఇటు పెట్టండి, యాంగిల్స్ అన్నీ మార్చండి. సరిగ్గా పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రకారం 24 భంగిమలు వస్తాయి. దీని లెక్క గణిత శాస్త్రం ఇదంతా. దాని ప్రకారమే కేశవనామాలు 24. అంత అపూర్వమైనది హిందూ ధర్మం, హిందూ స్తోత్రాలండి. వాటిలో ఉన్నదంతా శాస్త్రీయత, వాటిలో ఉన్నదంతా విజ్ఞానం. ఈ విజ్ఞానాన్ని మనం తీసుకెళ్ళాలి. కానీ దీనివల్ల అది జరుగుతుంది, దానివల్ల ఇది జరుగుతుంది. కేశవనామాలు చదవకపోతే కొంపలు అంటుకుంటే కొంపలేమో అంటుకోవు. ఇది విషయం. ఇది ఇప్పుడు వాడు శబ్దంలో చదువుతాడు, అనుమానం ఎలా.
ఈ రకమైన ధోరణతో పెడితే ఉదుంబరం చూడండి, మేడిపండులో బతకాల్సిందే. మనం ఎంతమంది చుట్టూ ఉన్నా మనకి తప్పదండి. మనం ఉద్యోగం చేసుకోవాలి, సంసారం చేసుకోవాలి. కొడుకు దెబ్బతింటాడు, కూతురు ఇంకో రకంగా ఉంటుంది. వదిలేస్తారా సంసారాన్ని? చేసుకోవాలా వద్దా? ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి బయటకు వచ్చి అలాగే ఈ ఆశమనంలో సరిగ్గా ఇలా నీళ్లు ఎందుకు పోయడం అంటే ముందు గొంతు క్లియర్ అవ్వడానికి. అందుకు ఎంత పోయాలో సరిగ్గా ఇక్కడ గుంట చూడండి, ఎంత తెలిసిపోతుంది, వేయి వచ్చేస్తుంది. ఈ నీరు నేను చెబుతుంటే ఉన్నాను ఒక చోట ప్రత్యేకంగా, హిందీ ఉత్తర దేశం నుంచి ఎవడో చెబుతుండే, బాబోయ్ హిందీలో ఇలా మాయ చేసేస్తున్నాడు అనుకున్నాను. ఇందులోంచి బొట్లు నేల పడితేట ఎన్ని బొట్లు నేల పడ్డాయో అన్ని 100 సంవత్సరాలు నరకంలో ఉంటాడట. అంత ప్రమాదమా ఆచమనం? ఈ ఆచమనం ఎవడు చేయడు, ఇంకా భయపడిపోతాడు. బాబోయ్ ఆచమనంలో ఎంత ఉందో, ఎందుకు వచ్చింది ఆచమనం చేయకండి, లేనిపోను గొడవ. ఇప్పుడు ఆచమనం మానేసాడు మొత్తం. ఇది ఇలా స్వీకరించగలిగితేనని చూడండి. అమెరికన్ కల్చర్ అరచేయి తెరిచినట్టుగా ఉంటుందండి, అంతా ఓపెన్ కల్చర్ అమెరికాలో. భార్యాభర్త కూర్చుంటే ఎవరన్నా ఇంటర్వ్యూ చేశారనుకోండి, హీ ఈజ్ మై 4th హస్బెండ్ అని చెప్పిస్తున్నాడు స్పష్టంగా, ఏం సిగ్గుపడరు. ఈ భర్త కూడాను షీ ఈజ్ మై 3rd వైఫ్ అని చెప్పేస్తాడు. ఓకే అని వాడు అంకె రాసుకుంటారు. ఆశ్చర్యం, మన దగ్గర కొంపలు అంటుకుపోతాయి అలా చెబితే. పైగా ఒక్కోసారి అమెరికాలో ఎలా ఉంటుందంటే హీ ఈజ్ మై 4th and 2nd హస్బెండ్ అంటుంది ఆవిడ. అంటే 2వ భర్తగా ఉండగా విడాకులు ఇచ్చి 3వ వాడిని చేసుకుని మళ్ళీ వాడిని వదిలేసి 2వ వాడినే చేసుకుంది. ఇది చాలా సాధ్యం అక్కడ, మామూలు విషయం అది. వాళ్ళు పట్టించుకోరు. ఇవన్నీ చెప్పడానికి వాళ్ళు సిగ్గుపడరండి. ఓపెన్, ఇట్స్ అవర్ లైఫ్, మై లైఫ్, నా జీవితం నా ఇష్టం. ఇది ఓపెన్ కల్చర్. ఇది ఇవాళ భారతదేశంలో ప్రవేశించి ప్రాణాలు తీసేస్తుంది. ఇందాక మా సోదరి అనంతలక్ష్మి గారి వివాహ జీవితం గురించి మాట్లాడడానికి ఇదే ప్రధాన కారణం. ఈ ఇంగ్లీష్ మీడియం చదువులు, ఈ పాశ్చాత్య సంస్కృతి, మాటికి అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు సెలవులు ఇచ్చినప్పుడల్లా ఇక్కడ రావడం మన ప్రాణాలు తినడానికి, అక్కడ విషయాలన్నీ ఇక్కడ చెబుతూ ఉండడం, ఈ పిల్లలు మొత్తం చెడిపోవడం. అక్కడ మాటికి మార్చేసుకుంటారు, మనము మార్చేసుకోవచ్చు. ఏంటి మార్చుకునేది? ఒకడు మారుస్తావా, పెళ్ళాన్ని మారుస్తావా? బుద్ధి జ్ఞానం ఉందా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సంస్కృతి వల్ల వచ్చింది. దాన్ని మనం ఎదిరించాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఆ సంస్కృతి మీరు చూడండి, ఓపెన్ కల్చర్. అదే రష్యన్ కల్చర్ ఉంటుందండి, కమ్యూనిస్ట్ కల్చర్. చాలా గొప్పలు చెప్పారు కమ్యూనిస్టులు. భూతల స్వర్గం రష్యాలో బయటపడింది, భూతాల స్వర్గం. ఇప్పుడు కూడా మీకు రష్యా అధ్యక్షుడు పుతిన్ 100 కోట్ల అవినీతిపరుడు. వాడు ఒక్క బిల్డింగ్ చాలు, వాడు అరణ్యంలో కట్టిన బిల్డింగ్ ఈ మధ్య పత్రికల్లో వచ్చింది, కొన్ని 1000 కోట్లు ఖరీదు చేసే బిల్డింగ్ అది. ఏమైంది మీ కమ్యూనిజం? ఎందుకు సాధించలేకపోయారు సామ్యవాదాన్ని? మీకు అర్థం కాల. జీవిత తత్వం శంకరాచార్యకి అర్థమైనట్టుగా, వేదాలకి ఉపనిషత్తులకు అర్థమైనట్టుగా కమ్యూనిస్టులకు జీవిత తత్వం అర్థం కాలేదు. కమ్యూనిస్టు సోదరులు అర్థం చేసుకుంటారు కాక, అర్థం కాలేదు. మీరు ఏ వ్యవస్థ మార్చి ఏ వ్యవస్థ తెచ్చిపెట్టినా సరే పైన ఉన్నవాడు కింద వాడిని తొక్కేయడానికి చూస్తాడు. అది వర్గ దృష్టి కాదు, వర్గ స్పృహ కాదు, వ్యక్తిగత అహంకారం. ఖచ్చితంగా మీరు కూలీలను తీసుకెళ్ళి మీరు మహారాజులను చేస్తే ఆ కూలీల్లో మహారాజు అయిన వాడు మిగిలిన కూలీలను దించేస్తాడు. పైకెక్కి కలెక్టర్ అయిన వాడు మళ్ళీ వాడు కొడుకును కలెక్టర్ చేస్తున్నాడు కానీ కింద వాడిని చేయటల్లా. ఈ కలెక్టర్ అయిన వాడు మళ్ళీ ఆ కలెక్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళకి పిల్లనిస్తాడు కానీ కింద వాడికి మేనమావ కొడుకు ఇవ్వడం మళ్ళీ కలెక్టర్కే ఇస్తాడు. ఏమైంది? మనిషి దృష్టి ఎలా ఉంది? నా స్థాయి. మరి అదే కదా, ఇదివరకు ఉన్నది అదే స్థాయి, ఇప్పుడున్నది అదే స్థాయి. నువ్వు వ్యవస్థ మార్చి వ్యవస్థ పెట్టి ఏం చేసావు మిత్రమా? ఇక మానవ మనస్తత్వం అర్థం కాల. మానవ మనస్తత్వం శంకరాచార్యకి అర్థమైంది, వేదానికి అర్థమైంది, ఉపనిషత్తులకు అర్థమైంది. మనిషికి అహం మమ, ఈ 2 ప్రధానమైన శత్రువులు, అహం మమ. వీటినే మీకు దేవీ భాగవతంలో శుంభుడు నిశింభుడు అనే పేరు మీద రాక్షసులుగా చెప్పారు. సింబాలజీ, అదంతా సింబాలిజం, ప్రతీకాత్మకత. శుంభుడు నిశింభుడు చెంబుడు అని 2 కూర్చోరు అక్కడ, అది సింబాలిజం అదంతా. అస్మిత మమత అంటారు ఇంకో మాట. అస్మిత అంటే నేను, మమత అంటే నాది. నేను నాది అనే విషయాలు మనిషి జయిస్తే తప్ప వ్యవస్థ బాగుపడదు, వ్యక్తి బాగుపడ్డు. దానికి వేదాంతమే కారణం. సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజన్కి ఇంధనం వేదాంతం అని చెబుతాడు వివేకానందుడు. వైరాగ్యాన్ని మనం నేర్పే వరకు, నిజమైన భక్తిని అలవాటు చేసే వరకు, అద్వైత జ్ఞానాన్ని పెంపొందించే వరకు సమాజం కాదు కదా, వ్యక్తి కూడా మారే అవకాశం లేదు. వ్యక్తి కూడా మారడు, మళ్ళీ అహంకారానికి లోనవుతాడు. వ్యక్తిగత అహంకారం పోవాలి అంటే ఈ అద్వైతం అర్థం కావాలి జనానికి. ఉన్నది ఒక్కటే, ఎందుకు అనవసరంగా ఇన్ని గంతులు ఇస్తున్నావు? ఇది అర్థం కావాలి. అప్పుడు ఈ ఆచమనం చూడండి. అమెరికన్ కల్చరు ఇలా ఓపెన్ కల్చర్ అయితే మొత్తం బహిరంగంగా కమ్యూనిస్ట్ కల్చర్ ఉంది. వాళ్ళు ఏం చేశారు? రష్యాలో గుప్పిడి మూసిన సంస్కృతి. ఇవాళ సామ్యవాదాలు చైనా సహా ఎలా ఉన్నాయో, చైనా బౌద్ధ సామ్రాజ్యవాద దేశం, సామ్యవాద దేశం కాదు అది. మనమే అనుభవిస్తున్నాం దాని బాధ. ఏమైపోయింది అంటే మనుషుల బుద్ధులు మారాయి. ఇప్పుడు ఇవాళ చైనా అధ్యక్షుడు స్పష్టంగా చచ్చిపోయే వరకు ఆయనే ఉండేలా రాసుకున్నాడండి రాజ్యాంగం. అంటే రాజరికం వచ్చేసిందా లేదా? మీరు ఎందుకు చెబుతున్నారు సామ్యవాదం అని? ఇంతకంటే మన రాజులేనయమే.
ఇదేమిటిది మరి ఎందుకు వస్తుంది ఇది శంకరాచార్య చెప్పిన మాట, మన వేదం చెప్పిన మాట, మన ఉపనిషత్తులు చెప్పిన మనిషిలో అహం మమ ఈ రెండూ పోయే వరకు కుదిరే పని కాదు. మీరు మాటలే చెబుతారో చేతలే చేస్తారో ఇవి పోయేలా చేయండి. వ్యక్తి అభివృద్ధి కోసం వ్యక్తి సంస్కారానికి కృషి చేస్తేనే వ్యవస్థ బాగుంటుంది. ఇంత గొప్పది మనం ఈ చైతన్యాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి తప్ప మీరు రావి చెట్టు చుట్టూ తిరగండి, మర్రి చెట్టు చుట్టూ తిరగండి, పుణ్యాలు వస్తాయి, దంపతులు బాగుంటారు, పిల్లలు పడతారు అంటే అవే చేస్తారు ఖచ్చితంగా. ఇంకో మాట, ఆశ్చర్యకరమైన సంస్కృతి. గోదావరి రైల్లో పెడుతున్నవాడు ఎవరైనా సరే గోదావరి దాటిన వాడు అందులో నాణ్యాలు వేస్తారు కదండి, ఖచ్చితంగా నాణ్యం వేస్తారు. ఎంత లేకపోయినా అసలు వేయడం కోసం పట్టుకెడతారు నాణ్యాలు. నదిలో నాణ్యం వెయ్యాలంటే తప్ప ఎందుకు వెయ్యాలో మనం చెప్పం. పెద్ద జబ్బు ఇది. ఎవడైనా కొరడు నీకు ఎందుకు అవన్నీ పెద్దవాళ్ళు చెప్పినట్టు వినకుండా అవసరం లేదు. ఇది నీకు తెలుసుంటే చెప్పు, లేకపోతే తెలుసుకోమని చెప్పు, వాడు తెలుసుకుంటాడు. నదిలో నాణ్యాలు వేయడం ఎందుకు వచ్చిందంటే పూర్వకాలం ఈ దేశంలో ఉండే నాణ్యాలన్నీ రాగి నాణ్యాలు లేదా బంగారం నాణ్యాలు. ఈ ఇనప మొక్కలు లేవు. ఈ రూపాయి బిళ్ళ, 2 రూపాయల బిళ్ళ, 100 రూపాయల బిళ్ళలు లేవు. పూర్వాన్ని ఇస్తే బంగారు నాణ్యం. కవులకి కృష్ణదేవరాయలు 1000 బంగారు నాణ్యాలు ఇచ్చేవాడు. ఒక్కొక్క కాసు. అది ఇవాళ 30,000, ఒక్కొక్కటి ఒక్కొక్క కాసు. అటువంటి 1000 నాణ్యాలు ముఖమల సంచిలో పెట్టి వేలాడదీసేవాడు. ఆముక్త మాంజిలో చెబుతారు ఆ సంచిలోంచి ఆ బంగారు నాణ్యాలు బీర పువ్వుల్లా కనపడుతున్నాయట. ఒక్కొక్క పండితుడికి ప్రలోభం వచ్చింది వాదించడం కోసం. రేపు ఆయన విష్ణు చిత్రుడు వాదించాడు, నెగ్గాడు. ఆ నాణ్యాలను చూసి ప్రలోభపడ్డారు. అంటే ఆ సంచి అందులోంచి రెండు నాణ్యాలు బయటికి కనపడడం, పొంగిపోవడం అనమాట, నీళ్లు పొర్లిపోయినట్టుగా. ఆ నాణ్యాలు చూసి నాకు వస్తే బాగుండు. ఇదే స్పర్ధ. అలాంటి నాణ్యాలు పంచిపెట్టేవారు రాజులు పండితులకి. వెండి నాణ్యాలు లేకపోతే ఫిరదౌసి కథ తెలుసు. బంగారు నాణ్యాలు ఇస్తానన్న ఆయన వెండి నాణ్యాలు ఇచ్చాడు. ఫిరదౌసి అవమానంగా భావించడే లేదా? మామూలు జనం వాడుకలో ఉండేవి రాగి నాణ్యాలు. పూర్వకాలం నా వయసు వాళ్ళందరికీ తెలుసు, మొలకి తాడుకు రాగి నాణ్యం కట్టేవారు. DNA బొడ్డు తాడు కట్ చేసి రాగి గొట్టం లాంటివి చేసి అటు ఇటు మూసి అందులో పెట్టేవారు. ఎక్కడ ప్రమాదం జరిగినా అది తీస్తే DNA. మంత్రసాన చేసేది ఈ పని, మంత్రసాన చేసేది. ఇంత సైన్స్ ఉంది ఈ దేశంలో. ఇది వేదం పేరు మీద, పురాణం పేరు మీద జరిగింది. పురాణం వ్యవహారం ఎక్కువయ్యేసరికి అసలు సైన్స్ పక్కకి వెళ్ళిపోయింది. అందుకని ఇందులో మీకు నాణ్యం ఎందుకు వేయాలంటే రాగి నాణాలు ఎప్పటికీ కూడా రాగి బిందెలో నీళ్లు శ్రేష్టమని మళ్ళీ మొదలెట్టారా లేదా? పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడా కాపర్ కోటెడ్ గ్లాస్ 100 గ్లాసులు రకరకాలు వచ్చాయి లేదా? అంటే రాగి చెంబులో నీళ్లు మంచివే కదా, రాగి బిందెలో నీళ్లు మంచివే కదా. మొత్తం గోదావరి నదికి ఏవీ రాకుండా, బ్యాక్టీరియా లేకుండా నది నీళ్లు మొత్తం శుభ్రంగా ఉండాలంటే ఆ నదిని దాటిన ప్రతి వాళ్ళు రాగి నాణ్యాలు అందులో వెయ్యాలి. అంత గొప్పగా కలెక్టివ్గా మొత్తం జాతి చేత చైతన్యవంతమైన పనులు చేయించిన జాతి హిందూ జాతి. ఆ ధర్మం హిందూ ధర్మం. ఒక జ్ఞానం ఒక విజ్ఞానం ఉంది అని నదులు వేస్తే పుణ్యం ఏమిటండి? ఇవాళ మీరు వేస్తున్న నాణ్యాలు ఏమవుతున్నాయి చూడండి. హృదయ విదారకం అండి. నేను 2-3 సార్లు పుష్కరాల రేవులో నిలబడి చూసి ఏడిచాను. నిజంగా మనం నాణ్యం వేసి తప్పు చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు ఈ నాణ్యాల కోసం ప్రాణాలకు తెగించి అందులో దూకుతున్నారు. ఒక రైలు వెళ్ళింది అంటే వెంటనే 2 దూకుతారండి. వాళ్ళ ప్రాణాలు పోతాయండి. ఎన్నిసార్లు ఏంటి ఇంత చేస్తే వాడికి వచ్చేది 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు. దానికోసం ప్రాణం పోగొట్టుకోవాలా అనిపించి ఆ బయటవాడు చెయ్యి తాపితే మనం ఇచ్చి కదా, దీనికోసం ఇది ఎందుకు అనిపించిందండి. కానీ అసలు ఉన్న విషయం ఇది రాగి నాణ్యాలు కాబట్టి. ఇలాగ మనం ఆలోచించుకుంటూ పెడితే, అలాగే హనుమంతుడు సింధూరం అండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. చైతన్యం ఏమిటో చాదస్తం ఏమిటో చెప్తా. హనుమంతుడు గుడి మీరు ఎక్కడికి వెళ్ళండి, సింధూర వర్ణ శోభితం. ఇంకా గంగ సింధూరం అంటారు. మొహం మీద పెట్టుకుంటే అది వదలదు, ఇంకా అది అంత గట్టిగా ఉంటుంది, మంచిది. పూస్తారు, బాగా పూసేస్తారు. హనుమంతుడు ఆ రంగులో ఉంటాడని వాల్మీకి వర్ణించలేదు. రామాయణం చదువుకోండి. వానర జాతిలో ఎవరూ సింధూర వర్ణంలో ఉండరు. అశాస్త్రీయమైన విషయం అది. హనుమంతుడు సింధూర వర్ణంలో ఉంటాడని వర్ణించలేదు వాల్మీకి. సింధూరం హనుమంతుడికి ఇష్టమనే మాట ఎందుకు వచ్చింది తెలుసా? యుద్ధం జరుగుతూ ఉంటే రామచంద్రమూర్తి 7వ రోజు యుద్ధంలో చేస్తూ ఉంటే రావణాసురుడు రథం మీద వచ్చి, రథం కూడా లేదు, ఏమి రాజు అయ్యా, నీతో యుద్ధం చేయాలంటే సిగ్గుగా ఉందంటాడు. ఏదో ఒకటి అనాలి కదా, ఓడిపోయేవాడు. అందుకని నీతో యుద్ధం చేయాలంటే సిగ్గుగా ఉందంటే రాముడు అటు ఇటు చూస్తున్న హనుమంతుడు వచ్చి, నేను రథంగా ఉంటాను స్వామి, వాడు మిమ్మల్ని అవమానించాడు, నేను ఒప్పుకోను, నేను రథంగా ఉంటాను అని రాముడిని భుజాల మీద ఎక్కించుకుని తాను రథమై యుద్ధం చేయించాడండి. భుజాల మీద ఎక్కింది. ఆ సమయంలో ఈ హనుమంతుడి వల్ల కదా ఈయనకి రథం దొరికిందన్న కోపంలో రావణాసుడు రాముడిని ఏం చెయ్యలేక, రాముడి ముందు వీడు పప్పులు ఉడక్క హనుమంతుడి మీద బాణాలు వేశాడు. హనుమంతుడు పాపం చేతిలో ధనుర్బాణాలు లేని పైగా రామరావణ యుద్ధంలో వానరులు ఎవ్వరూ ఏ ఆయుధాలు వాడలేదు. ధనుర్బాణాలు వాడిన వాళ్ళు రామలక్ష్మణులు మాత్రమే. వానరులు ఎలా యుద్ధం చేశారంటే పిడికిలి చాలు వాళ్ళకి, అది అలాగే చెట్లు రాళ్ళు పిడికిలి వాడారు. కానీ కత్తి
గుణపం ఏమీ వాడలేదండి, ఒక్కడు కూడా ఆయుధం వాడలేదు. అసలు ఇంకా విచిత్రం ఉంటుంది వాల్మీకి రామాయణం. అంగదునికి ఓ దశలో రాక్షసుల చేతిలో ఆయుధం దొరికిందట. ఆయుధాలతో యుద్ధం చేయడం మా జాతికి అవమానం, అవతల పారేసేటవాడు. ఏమి జాతి, ఈ జాతిలో పుట్టిన వానరులకి ఎంత పౌరుషం ఉందండి, నరులకి ఎంత పౌరుషం ఉండాలి, నరులకి ఎంత పౌరుషం ఉండాలి. రామాయణం ఎందుకు చదవాలి మనం? ఈ పౌరుషం కోసం కదా, ఈ ధైర్యం కోసం కదా. అలా పాపం హనుమంతుడికి చేతిలో ఏం లేవు కదా, ఆయన అలా నిలబడిపోయాడు, భరిస్తున్నాడండి. మొహం నిండా రక్తం, ఛాతీ నిండా రక్తం, ఒంటి నిండా రక్తం. ఆ రక్తవర్ణంతో ఆయన శరీరం మయమైపోతే, ఆ రక్తవర్ణ మయమైపోతే సింధూర వర్ణ శోభితం అని వాల్మీకి అంటాడు ఖచ్చితంగా. హనుమంతుడికి సింధూరం ఇష్టం అంటే మనం ఏం చేయాలి? దేశం కోసం రక్తం చిందించాలి, ధర్మం కోసం రక్తం చిందించాలి. అంతేగాని గుళ్ళో విగ్రహానికి సింధూరం పూసేస్తే నీకేమి రాదు, విగ్రహం పాడైంది తప్ప. ఇది చైతన్యం, అది చాదస్తం. ఏం చేయాలో చేసుకోండి. హనుమంతుడిలో నువ్వు తయారవ్వాలయా. హనుమంతుడిలో మన సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికుల గురించి మన పిల్లలకి చెప్పాలి. అవసరమైతే పిల్లల్ని సైన్యంలోకి పంపించమని చెప్పాలి. నా పెద్ద కొడుకు పొడుగ్గా ఉంటే నువ్వు నేవీ సైన్యంలో కడితే బాగుంటుందని అన్నాను నేను స్పష్టంగా, భగవత్ సాక్షిగా. నేవీకి వెళ్ళాడు, కొలతలు సరిపోలేదు, నేనేం చేయను. వాళ్ళకేవో సైన్యానికి కొలతలు ఉంటాయి. ఇంత పొడుగు ఉండాలి, 6 అడుగులు పొడుగు ఉండాలి, 3 అడుగులు వెడల్పు ఉండాలి, గాలి పీల్చినప్పుడు ఛాతీ 76 అడుగులు ఉండాలి, గాలి వదిలితే ప్రాణం పోవాలి, ఏవో ఉంటాయి ఇక్కడ. అవి లేవు. వాడు వెనక్కి వచ్చాడు, హోటల్ మేనేజ్మెంట్ చేశాడు, వాడు పని ఏదో వాడు చేసుకుంటాడు, పెద్ద సమస్య కాదు అక్కడ. నేను చెప్పా, నేను ప్రయత్నించా, నేను అలాగో పనికిరాను, వాడైనా పనికొస్తాడు, పొడుగ్గా ఉంటాడు కదా. అసలు మన పిల్లలకు చెబుతున్నావా అంటే, నిజంగా సైన్యంలో మన పిల్లల్ని చేర్చే మనకి రామాయణం అర్థమైనట్టు, హనుమంతుడు సింధూరపు రుణాన్ని మనం తీర్చుకున్నట్టు. మనకు అది అక్కర్లేదండి. హనుమంతుడికి సింధూరం ఇష్టం. నేను అందుకే గుళ్ళోకి రోజు 1 కేజీ సింధూరం పట్టుకెళ్ళింది, గుడి పాడు చేయడానికా, గుడి పాడు చేయడానిక. పైగా నేను ఏ గుళ్ళోకి వెళ్ళినప్పుడైనా బొట్టు పెట్టించుకుంటా, కానీ సింధూరం పెడితే పెట్టించుకుని నాకు ఇబ్బంది, ఎందుకంటే వదలదు అది. సన్మానం అప్పుడు కూడా నేను బొట్టు పెడితే నేనే తీసుకుని ఇక్కడ పెట్టుకుంటాను, ఎందుకంటే చాలా చోట్ల చూసా ఆ బొట్టు పెట్టే విధానం ఎలా ఉంటుంది. రమణాచార్య గారు అయితే మంచి లౌక్యం తెలిసిన వారు, చక్కగా సన్నగా పైకి దిద్దుతారు, వారి పద్ధతి వేరు, అందంగా ఉంటుంది, పర్వాలా. ఇతరులు ఎవరైనా పెట్టారని మెత్తేస్తున్నారండి. చివరికి ఇంటికి వెడితే మా ఆవిడ కూడా సన్మానం ఫోటో గుర్తుపట్టలేకపోతుంది, ఎవరంటే అడుగుతుంది. ఆ బొట్లు పెట్టే విధానం, కుంకాలం ఎత్తేయడం, అలా మనకు ఫోటోలకు బొట్లు పెట్టేస్తారు చూడండి. అసలు ఆ ఫోటోలో అమ్మవారికి బొట్టు ఆయన పెట్టాడు, చిత్రకారుడు పెట్టాడు. నువ్వు పెట్టేది ఏమిటమ్మా మళ్ళీ ఇక్కడ? మోకాల మీద బొట్టు, మోచేతి మీద బొట్టు, బొగ్గ నిండా బొట్టు. అసలు ఈవిడికి బొట్టు ఉంటుంది, ఇక్కడ ప్లాస్టిక్ బొట్టు ఎట్టింది. నీ మొహాన్ని ప్లాస్టిక్ బొట్టు ఎట్టుకుంటావా? అమ్మవారి మొహాన్ని కుంకం ఎత్తేస్తావా? పైగా ఈ బొట్టుకు లెక్క 32 పెట్టాలని మా గురువుగారు చెప్పారు. ఈ గురువుని అరెస్ట్ చేయాలి ముందు. 32 బొట్లు ఏంటో? 32 బొట్లు ఎడితే మోక్షం వస్తుందా? 32 మెట్లు ఎక్కితే మోక్షం వస్తుందా? ఆలోచన ఏమిటి? మనం చేస్తున్నది ఏమిటి? అసలు దేవుడి ఫోటోకి బొట్టెట్టడం ఏంటి? అది ఫోటో కళాకారుడు పెట్టాడు. నువ్వు హాయిగా చూడు, ఆనందించు. రామచంద్రమూర్తికి అందమైన బొట్టు ఉందండి, మనం ఏమిటండి పెట్టేది? శంకరాచార్యకి బొట్టు ఎడుతుంటే నాకు చూస్తే ఆయన అందం పాడైపోయింది. అపూర్వ సౌందర్య రాశి శంకరాచార్యుడు అంటే. ఎంత అందంగా ఉంటాడు ఆయన, బ్రహ్మచారి. ఆయన మొహాన్ని బొట్టు ఎడతాడు, చికగ్గా పెడతాడు, సరిగ్గా పెట్టలేరు, మీరు వదిలేయాలి ఆ విషయాన్ని. హనుమంతుడికి సింధూరం పెట్టేశారు మొత్తం అంతా. ఈ వీటి నుంచే మనం బయటపడాలి. చివరిగా ఒక్క మాట చెబుతా. ఈ ఉంగరం నాకు మొన్న విజయవాడలో పెట్టారండి, వెంకటేశ్వర స్వామి ఉంగరం. వెంకటేశ్వర ప్రపత్తి స్తోత్రం మీద మాట్లాడితే కార్యకర్తలు ఆనందించి ఉంగరం పెట్టారు. ఈ పెట్టుకుని నేను తర్వాత వచ్చాను. విమానాశ్రయంలో నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. ఈ ఉంగరం ఇప్పుడు ఇలా ఉంది కదా, చూడండి, ఇలాగా ఈ తల పైకి ఉంది ఇప్పుడు ఇలా ఉంటే, కానీ ఇలా ఉంటే అలా ఉంటే తల కిందకు ఉంటుంది కదా. అంకుల్ మొక్కజొన్నకు అంకుల్, అదే కదా, ప్రతివాడు అంకులే కదా. అంకుల్ మొక్కజొన్నకు అంకుల్, దేవుణ్ణి కిందకి పెట్టారు ఏమిటని అని అడిగింది. ఓ 18 ఏళ్ళ అమ్మాయి. నేను వెంటనే అన్నాను, అసలు ఉంగరం వేలికి ఎందుకు పెడతారో నీకు తెలుసా అమ్మా అన్నాను. ఎలాగో విమానం రాలేదుగా, ఒక వ్యక్తిని బాగు చేయొచ్చుగా అంటే, దేవుడు ఉంగరం పెడితే మేలు జరుగుతుంది. అదేం లేదమ్మా, మేలేం జరగదు, గుచ్చుకుంటుందని చెప్పాను నేను. దేవుడు ఉంగరం జరిగితే మేలు పెడుతుంది, ఇంకో ఏదో దెయ్యం ఉంగరం పెడితే అదేం ఉండదు. ఉంగరాలను బట్టి మేలు జరగవండి, అనవసరపు మాటలు మాట్లాడద్దు. నీ ఉంగరానికి లొంగేవాడు కాదు దేవుడు, ఉపనిషత్తుకు లొంగుతాడు, ఉంగరానికి లొంగుతాడు ఆ దేవుడు. దేవుడు లోకు చేసేసారు. ఈ ఉంగరం పెట్టే, ఆ రంగురాలు పెట్టే, అక్షరాలు మార్చే, అంకెలు మార్చే, బుద్ధి మార్చుకోమని ఒక్కడి చెప్పడు. ఎందుకు పెట్టారో తెలుసు, ఎందుకు పెట్టుకుంటారమ్మా అంటే, అమ్మాయికి ఏం తెలుసు పాపం, చిన్నపిల్ల కదా. అది దేవుడు ఉంగరం ఉంటే అదేం జరగదమ్మా. మనం ప్రయాణాల్లో ఉంటాం కదా, రకరకాల పనుల్లో ఉంటాం, దేవుణ్ణి చూడాలనుకుంటాం, మన దగ్గర ఏం ఫోటోలు లేవు, విగ్రహాలు లేవు. వేలికి ఉంగరం ఉంటే చక్కగా ఇలా చూడొచ్చు, దేవుని దండం పెట్టుకోవచ్చు. అటువంటిప్పుడు నువ్వు చూడాలంటే ఇలా చూస్తావు కదమ్మా, ఇలా చూడవు కదా, ఇలా పెట్టి ఎవరో చూడక కనపడక ఇలా చూస్తావు కదా. అటువంటిప్పుడు తల పైకి ఉంటే నా దేవుడు నాకు స్పష్టంగా కనపడతాడమ్మా, అందుకే నేను ఇలా పెట్టాను అన్నాను. దీంట్లో ఒక లాజిక్ ఉంది, ఒక చైతన్యం ఉంది. ఈ దేవుణ్ణి పెట్టుకోవడం ఎందుకంటే మనం స్ఫూర్తి పొందడానికి.
మీరు రాముడి విగ్రహం సహా, కృష్ణుడి విగ్రహం సహా, వెంకటేశ్వర స్వామి విగ్రహం సహా, శ్రీ యంత్రం సహా మీరు ఏది పెట్టినా స్ఫూర్తి పొందవలసిందే. పొందవలసిన స్ఫూర్తి పొందకుండా ఆకులు వేయాలా, పువ్వులు వేయాలా, నీళ్ళు వేయాలా, నువ్వు ఏం వేసినా ఒకటే, నీ బుద్ధి మారినంత వరకు. దానికి ఏదో చేయగానే మన పాపాలు పోతాయి, అటువంటి పథకాలు హిందూ ధర్మంలో ఉండవు. పాపం అనుభవించి తీరాల్సిందే. రామాయణం చాలా స్పష్టంగా చెబుతున్నమాట. కల్పకోటి శతైరపి అనుభవం లేకుండా పాపం క్షీణించదు. నా పాపం క్షీయతే లోకాత్ కల్పకోటి శతైరపి, కోటి కల్పాలు గడిచినా అనుభవం లేకుండా పాపం క్షీణించదు. పుణ్యమేనా అంతే. పాపం అంటారేమిటండి, పుణ్యమేనా అంతే. ఎంత మహాయోగి అయినా సరే ఒక్కోసారి జన్మిస్తాడు మళ్ళీ. ఎందుకో తెలుసా, పుణ్యాలు మిగిలిపోయాయి, ఆ పుణ్యాలు అనుభవించాలి. రామకృష్ణ పరమహంస అమ్మవారి కోసం ఏడిచి నన్ను కలిపేసుకోమ్మా, నీలో కలిపేసుకోమ్మా అంటే, నువ్వు చేసిన పుణ్యాలు ఏమవుతాయని అడిగింది ఆవిడ. ఆయన పుణ్యాలు వెంటనే అన్నాడు, ఎవరికైనా ఇచ్చేయమ్మా. ఎందుకు పుణ్యం ట్రాన్స్ఫరబుల్, పాపం కూడా ట్రాన్స్ఫరబుల్. పుచ్చుకునేవాడు ఉంటే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మీరు పోదు, ఎవరో ఒకరు అనుభవించాలి. ఎందుకంటే సృష్టి నిండా పుణ్యమైన, పాపమైన, భౌతికమైన, మానసికమైన, భావమైన, పదార్థమైన ఉన్నది ఒక్కటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అది ఇక్కడి నుంచి అక్కడికి ఎడుతుంది, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది తప్ప లేకుండా పోదు. నువ్వు అనుభవించి తీరాల్సిందే. అప్పుడు రామకృష్ణ పరమహంస ఎవరికైనా ఇచ్చేయమంటే ఆశ్చర్యం జరిగిందండి. మనం నమ్మడం కష్టంగానే పరమ వాస్తవం. 1886 సంవత్సరం ఆగస్టు 13వ తేదీ షిరిడీ సాయి, నేను ఇంక వెళ్ళిపోదలుచుకున్నాను, ఈ భక్తులతో నేను పడలేకపోతున్నా, వీళ్ళు మాయలు అంటారు, మహిమలు అంటారు, ఎవరికి జ్ఞానం అక్కర్లేదు, ఆ రెళ్లల్లో భిక్షాటం చేసుకుని నేను బతుకుతుంటే వీళ్ళు నాకేమో ఉంగరాలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కడ ఈ లోకంలో నేనుండనని మహానసాపతికి చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అని అమ్మవారు నాకు ఆజ్ఞ ఇస్తుందో ఇవ్వదో 3 రోజుల పాటు ఈ దేహాన్ని ఇక్కడే ఉంచండి. షిరిడీ సాయి చరిత్రలో ఉంటుంది అన్నమాట. 3 రోజుల పాటు ఈ దేహాన్ని కాపాడండి, ఇస్తే వెడతాను, అక్కడ పాతి పెట్టేయండి, పలానా చోట ఏదో చేయండి, లేకపోతే వస్తాను అంటే, మహానసాపతి పాపం భక్తుడు కదా, అందుకని ఆ ఒళ్ళో పెట్టుకుని బాబా నువ్వు రావాలి, బాబా నువ్వు రావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన తాపత్రయం అయింది. ఆశ్చర్యకరంగా షిరిడీ సాయి మళ్ళీ వచ్చాక స్వామి నువ్వు రావడం మాకు ఆనందమే, కానీ ఫర్ ది కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటామే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను సమాచారం కోసం అడుగుతున్నా. మళ్ళీ ఎలా వచ్చారు అంటే, బెంగాల్లో గదాధరుడను ఓ భక్తుడు తీవ్ర తపన పడుతున్నాడు రా అమ్మవారిలో కలిసిపోవాలని. అమ్మవారు ఆయనకు అనుజ్ఞ ఇచ్చింది, కొంతకాలం నన్ను ఉండమని చెప్పింది అని చెప్పాడు. సరిగ్గా మీరు ఆ డేట్ 1886 ఆగస్టు 13 ఈ పరిణామం జరిగింది. 16వ తేదీని ఆయన పోయాడు, రామకృష్ణ పరమహంస పరమపదించాడు. ఆ 16 తర్వాత షిరిడీ సాయి వైభవం అఖండంగా పెరిగిందండి. ఆఫ్టర్ 1886 ఆగస్టు 16 ఇంకా అక్కడి నుంచి ఆయన బల్ల మీద కూర్చొని దీపాలు పెట్టడం, వేణీళ్ళ కొండలో చేయబడ్డం, ఈ మహిమలన్నీ అప్పుడు అంటే ఏమిటి, ఆయన చేసిన పుణ్యాలకి ట్రాన్స్ఫర్ అయ్యాయి, వాటిని శక్తిగా ఉపయోగించాడు. ఎప్పుడు పుణ్యాన్ని ఖర్చు పెట్టి తపశ్శక్తిని మీరు విగ్రహాలు సృష్టించినా, విభూతులు సృష్టించినా, రోగాలు తగ్గించినా, ఆ వ్యక్తికి జరిగే నష్టం ఏమిటంటే ఆ తపశ్శక్తి ఖర్చు అయిపోతుంది. ఎంత ఖర్చు అయిపోతుంది అంటే దారుణంగా, నేను ఉదాహరణ చెబితే బాగుండదు, చివరికి ఆ వ్యక్తికి అనారోగ్యం వచ్చే ఏ శక్తి కాపాడలేదు. ఎందుకంటే తపస్సు చేసుకునే వయస్సు కాదు, అన్నీ అయిపోయినాయి, భక్తుల కోసం అయిపోయినాయి. వారు రోగాలు తగ్గించారు, వీరికేదో చేశారు, వారికేదో చేశారు, దేశాధినేతలు అందరూ వచ్చారు, దండాలు పెట్టారు, చివరికి మనకు వచ్చేసరికి లేకుండా పోయింది. ఎందుకని తపశ్శక్తి అనేది బ్యాంక్ డిపాజిట్. బ్యాంకులో డిపాజిట్ చేశాక వీరు తద్దినం కోసం చెక్కు రాసినా, పెళ్లి కోసం చెక్కు రాసినా బ్యాంక్ మేనేజర్ గారు కట్ చేస్తాడు. మా నాన్నగారు తద్దినమండి, ఒకే ఒక తద్దినమండి, కానీ అనవసరమైన నువ్వు డబ్బులు వేసి ఉంటాడు. పెళ్లి శుభకార్యమైనా కట్ చేస్తాడు. అయితే మంచికి చెడ్డకి తపశ్శక్తి వినియోగం అయిపోతుంది, బ్యాంక్ డిపాజిట్లో తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు కోపించినా తగ్గిపోతుంది, అనుగ్రహించినా తగ్గిపోతుంది. అందుకే హిమాలయాల్లో ఉంటారు మహాయోగులైన వాళ్ళు, మన మధ్యలో అబిడ్స్ జంక్షన్లోనూ భానుగుడి జంక్షన్లో వాళ్ళు ఉండరండి. ఎందుకంటే వీళ్ళు మొత్తం వెంటబడి కాళ్ళ మీద పడి కోరికలు కొరతారు. ఈ అనుగ్రహంతో తపశ్శక్తి నాశనం అవుతుంది. అందుకని అది ఉండాలంటే అక్కడే ఉండాలి. ఆ పుణ్యం షిరిడీ సాయికి సంక్రమించి ఆయన ఎంత మహానుభావుడయ్యాడో సందేహమేలా, మహాయోగి, మహాదైవం, అందులో అనుమానమే లేదు ఆ విషయాలు. ఇది ఈ రకంగా ఉండడం వల్ల మహానుభావులైన వాళ్ళు కూడా అలా ఉన్నారు. అటువంటిప్పుడు ఆ స్ఫూర్తి విగ్రహం ద్వారానైనా, బాబాగారి విగ్రహమైనా, వెంకటేశ్వర స్వామి విగ్రహమైనా, ఆంజనేయ స్వామి విగ్రహం నువ్వు పెట్టుకుని, బాబా ఎంత త్యాగమూర్తి, ఆంజనేయ స్వామి ఎంత త్యాగమూర్తి, వెంకటేశ్వర స్వామి ఎంత మానవతామూర్తి, గోపాలుడు కట్టెపెట్టి కొడితే గోవుకు తగలాల్సిన దెబ్బ తన గడ్డం మీద తగిలేలా చేసుకుని ఇప్పటికీ వెన్న పూసుకుంటున్నాడే, వెంకటేశ్వర స్వామిని మించిన మానవతామూర్తి ఉంటారా అండి ఎక్కడైనా? మానవతామూర్తి ఉంటారా? వాడు కొట్టాడు గోవుని, అది వచ్చి నాకు తగిలింది, అందుకని నేను దెబ్బ పడాలి, అంతేకాని గోవు ఎలా పడుతుంది, గోవు అమాయకురాలు కదా అని ఆ దెబ్బ తాను భరించాడే, ఆ వెన్న పూయించుకుంటున్నాడు ఎప్పటికేను, అంతేగాని ఆ గాయం మానేలా చేసుకోలేడు. ఆయన మహిమవంతుడు, మనకు చెబుతున్నాడు కర్మఫలం అది, నేను నా కోసం తాపత్రయపడ్డాడు, ఆ త్యాగాన్ని నేనే చేస్తున్నా.
ఈ చైతన్య మార్గంలో మనం నడిపించాలి. 20 ఏళ్లుగా నేను చేస్తున్న పోరాటం అంతా ఈ ప్రవచన చైతన్యం కోసమే. అయినా కానీ నాకు వచ్చింది ఏమిటి అంటే, ఆయన సామాజిక విషయాలు చెబుతారండి, ఏదో చెబుతారండి, అసలు విషయం తప్ప అన్నీ చెబుతారండి, ఇలాంటివన్నీ వచ్చాయి. అందుకే నేను చివరిగా ఓ పద్యం చెప్పి సెలవు తీసుకుంటా. వచ్చినవో అది వచ్చనిక వాదము చేసి ప్రయోజనంబు లేదు, వచ్చినవో అది వచ్చనిక వాదము చేసి ప్రయోజనంబు లేదు, అచ్చును గృద్దినట్లు బ్రతుకంతయు ఉన్నది ఉన్న ఎట్లు వాకృచ్చుట నాదు పద్ధతి. వచ్చినవో అది వచ్చనిక వాదము చేసి ప్రయోజనంబు లేదు, అచ్చును గృద్దినట్లు బ్రతుకంతయు ఉన్నది ఉన్న ఎట్లు వాకృచ్చుట నాదు పద్ధతి. విరోధములన్నీయు పూలదండగా గృచ్చి మెడం ధరించెదను. విరోధములన్నీయు పూలదండగా గృచ్చి మెడం ధరించెదను, అకుంఠిత రీతి పరాక్రమించెదన్. స్వస్తి.